తండేల్ మూవీలో నీకు ఈ ఈ సాంగ్ బాగుంది అన్న సాంగ్ ఏంటి చెప్పు? నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నీకోసం వేచుందే నా ప్రాణం. ఫస్ట్ డే ఆ తండేల్ మూవీ సెట్లోకి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ డే చేసినప్పుడు? సో నాకు ఫస్ట్ షెడ్యూల్లో అంటే నీకు ఫస్ట్ ఆ ఆఫర్ ఎలా వచ్చింది ఈ మూవీలో? ఫస్ట్ ఆఫర్ వచ్చేసరికి అసలు ఈ మూవీ నేమ్ ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి నీకు తెలిసిన వరకు? తండేల్ మీన్స్ ఎంత తీసుకుంటావు 50 డేస్కి మ్యాక్సిమం? నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు కూడా ఆలోచించుకోలేము. సో ఇప్పుడు నాగ చైతన్య గారితో నువ్వు చేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. అవును. సో ఆయన మీతో సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అంటే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? మా అన్నలాగానే ఉంటారు. నువ్వు స్టడీని ఇప్పుడు ఈ చేసేటువంటి క్యారెక్టర్స్ని అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? నీకు ఎట్లా అవుతుంది అసలు? మేనేజ్ చేయగలను, మేనేజ్ అవుతుంది కూడా. ఏడ్చిన ఏదైనా ఉందా బాగా మీ మమ్మీకి చెప్పుకోకుండా? పక్కొచ్చి ఇలాగా ఏడుస్తూ ఉన్నాను. ఏడ్చావు? బాలకృష్ణ గారి దగ్గర మీరు సీనియర్ ఎన్టీఆర్ గారిని మంచి డైలాగ్ చెప్పావు. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపం నా సూత సూతనకు ఇందు నిల్వ అరతలేదందువా. ఎంత మాట ఇది శాస్త్రపరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే నాగ చైతన్య గారు చేసినటువంటి మూవీ అయితే బ్లాక్ బస్టర్. అసలు ఎంత పేపర్లు చింపినా కూడా పనికిరావని చెప్పేసి అయితే ఆయన ఆ మూవీతో మన ముందుకు రావడం జరిగింది. ఫిబ్రవరి 7th రోజు చేసినటువంటి ఆ మూవీ మొత్తానికైతే కొన్ని కోట్లు వచ్చినాయని చెప్పేసి అయితే మనకైతే మాటలు ఉన్నాయి. అందులో నటించినటువంటి ఆ అబ్బాయి భాను ప్రకాష్ కిట్టు ఈరోజు అయితే నా దగ్గర ఉన్నాడు. యాక్చువల్గా అతనికి ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఈ మూవీ చేయడం వల్ల ఆయన ఫీలింగ్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి తన మాటలను అడిగి తెలుసుకుందామని ఈరోజు అయితే మా శివ స్టూడియోకి పిలవడం జరిగింది. హాయ్ భాను. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. క్యూట్గా. హౌ ఆర్ యు అక్క? ఫైన్, థ్యాంక్ యూ. సో భాను ప్రకాష్ కాస్త కిట్టునా నీ పేరు అందులో? కిట్టు. తాండేలు. ఎలా అనిపించింది నీకు ఆ మూవీ చేయడం వల్ల? అంటే నువ్వు దాదాపుగా చాలా వరకు నేను నీ గురించి తెలుసుకున్న దాంట్లో, అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి సో కంపల్సరీగా నీ గురించి డీటెయిల్స్ తీసుకోవాలి. సో 62 మూవీస్ చేసావు కదా ఇప్పటి వరకు? స్టిల్ 60 అబోవ్. ఓ సూపర్ అసలు. సో ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు అసలు నువ్వు మూవీస్కి రావడం? ఏ ఏజ్? వెన్ ఐ వాస్ 4 and 5 years ఉన్నప్పుడు. 4 and 5 years నుండి. అంటే ఫస్ట్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. మా నాన్నగారు, సో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, దాని తర్వాత మూవీ ఒక్క క్షణం మూవీ అయింది, అండ్ లేటర్ ఆల్ ద మూవీస్ అన్ని. సో అంటే ఈ మూవీకి సంబంధించింది అంటే నీకు ఎలా ఆఫర్ వచ్చింది తాండేల్ దాంట్లో? అంటే అది 2018లో తీసుకుంటే అది శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నిజ జీవితం. ఈ స్టోరీ మొత్తం లవ్ స్టోరీ యాడ్ చేశారు అందులో. అంటే నాగ చైతన్య గారైనా కావచ్చు, సాయి పల్లవి గారైనా కావచ్చు, అంటే చాలా డెప్త్గా వెళ్ళి తీసినటువంటి దాంట్లో నువ్వు మెయిన్ కీలక పాత్ర, నువ్వనే పార్ట్, చిన్న అబ్బాయి అయినా కూడా. సో రియల్లీగా అది చేయడం అనేది చాలా కష్టం. కొన్ని సీన్స్ నువ్వు చేస్తూ ఉంటే మాకు చాలా భయం వేసింది ఆ మూవీలో తీస్తూ ఉంటే. అంటే నీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది ఈ మూవీలో? ఫస్ట్ ఆఫర్ వచ్చేసరికి మణికంఠ వారణాసి అని చెప్పి, ఆ అన్న కూడా మామ అంటాను నేను. ఓకే. తను కూడా ఆర్టిస్ట్. ఇలాగ ఆడిషన్ జరుగుతుంది బాను వెళ్ళు అనుకుని చెప్పారు. వెళ్ళిన తర్వాత నరేష్ అన్న అని చెప్పి హీ వాజ్ కోడ్ యాక్టర్ ఫర్ ఆయ్ కానీ, చోర్ బజార్, ఇంకా వేరే మూవీస్కి ఆయన కోడ్ యాక్టర్గా చేశారు. ఆయన కూడా కొంచెం రికమెండ్ చేశారు. అండ్ అలాగా వీళ్ళిద్దరి వల్ల అండ్ చంద్రమోహన్ రెడ్డి గారు చూడడం వల్ల, వీటి వల్ల ఇలా ఓకే అయింది. ఎలా ఉంటారు చందు గారు మీతోనే? అంటే మాట్లాడే విధానం ఎలా ఉండేది సెట్లో? ఆఫ్ ద స్క్రీన్ మీన్స్ షార్ట్ జరిగినప్పుడు వీటిలో బాగా మాట్లాడతారు, లైక్ ఏం చేస్తున్నావు ఏంటి అనుకొని. అండ్ ఆన్ ద స్క్రీన్ కూడా అర్థమయ్యే విధంగా ఏదైతే సీన్స్ చెప్పడం ఒక ఆర్టిస్ట్కి
మాకు అర్థమయ్యే విధంగా ఒక సీన్ ఏం జరగబోతుంది అనుకోని అర్థమైపోయిద్ది. ఓకే. మనం ఈ టోన్‌లో చేయాలి ఇది ఇది అనుకోని చెప్పి. అలా అర్థమయ్యే విధంగా చెప్పడం వీటన్ని ఇలా ఉంటుంది ఆయనతోటి. సో నువ్వు చాలా మూవీస్ చేసాం అంటే మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే చేసావు. బాలకృష్ణ ఆ! గారైనా కావచ్చు, కేజీఎఫ్లో కూడా నువ్వు చెప్పినటువంటి డైలాగ్ అసలు ఒక రకంగా ఇట్లా అసలు అందరికంటే అక్కడున్న చిన్న పిల్లలందరితో పాటు పెద్దవాళ్ళు కూడా అబ్బా లేసి నిలబడేలా డైలాగ్ చెప్తున్నావు అసలు నువ్వు. అంటే నీకు డైలాగ్ ప్రిపరేషన్ ఎంతసేపు అంటే కట్ తీసుకుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా! ఎన్ని కట్స్ తీసుకుంటావు నువ్వు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు? లేకపోతే వెంటనే చెప్పగానే టేక్ తీసుకోకుండా ఫాస్ట్‌గా చెప్పేస్తావా? సమ్ కొంచెం చిన్న డైలాగ్స్ గానీ ఇవి ఉంటే వాళ్ళు అప్పుడు చెప్పినా గానీ చెప్పేస్తాను. హ్మ్. బట్ కొంచెం 1 పేజీ డైలాగ్ గానీ, హాఫ్ పేజీ డైలాగ్ ఉన్నప్పుడు ఒక ముందే ఇస్తారు. అలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు ముందే ఇస్తారు గాబట్టి, దానికి ఒక 10, 20 మినిట్స్ కూడా పట్టదు. హ్మ్. 10 మినిట్స్ కూడా ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. హ్మ్. చాలా ఎక్కువగా అంతసేపు గూడా పట్టదు. చదువుకుంటాను అండ్ వన్ టైమ్ చదువుతాను. 1, 2 టైమ్స్. దాని తర్వాత ప్రాక్టీస్ అవుతాను. హ్మ్. అండ్ ఇంకోసారి చూసుకుంటాను. ఇట్స్ ఎనఫ్ సరిపోద్ది. అంటే నువ్వు ఫస్ట్ ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులొస్తారు అక్కడికి. హ్మ్. సో, మెయిన్ వాళ్ళందరిని పక్కన పెట్టేసి నిన్ను తీసుకొని సో, ఆ మూవీలో అంత కీలకమైన పాత్ర ఇవ్వడం వల్ల నువ్వెట్లా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మంది వచ్చుండుంటారు. తండేల్ బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి అవును. చాలా మంది వచ్చుండుంటారు. గీతా ఆర్ట్స్ అనగానే అందరూ ఎంతోమంది చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అవును. ఆ గీతా ఆర్ట్‌లో నువ్వు చేసింది ఫస్ట్ ఫిల్మేనా ఇది? సెకండ్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్. అంతకుముందు చేసిన మూవీ? 'వినరు భాగ్యం విష్ణు కథ.' ఓకే. అంటే నార్మల్‌గా జనరల్‌గా కొంత వరకే తెలుసు. అందుకే నేను మరీ హ్మ్. అడిగా నిన్ను హ్మ్. అసలు ఈ మూవీ నేమ్ హ్మ్. గాబట్టి. ఇది ఎందుకంటే అందరికి ఇంకా నాగ చైతన్య గారు ఉన్నారు గాబట్టి, అందులో గీతా ఆర్ట్‌లో చేశారు గాబట్టి, అరవింద్ గారైనా గావచ్చు, బన్నీవాస్ గారైనా గావచ్చు, ఇప్పుడు మనం డైరెక్టర్ తీసుకుంటే చందు గారైనా, సాయి పల్లవి గారైనా అంటే మెయిన్ జనాలకి వీళ్ళు గుర్తుండిపోయేటువంటి వాళ్ళు. సో, అందులో అవును. నువ్వు జేయడం. హ్మ్. సో, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేషన్స్ అయినా సో, ఫస్ట్ మీ మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. మీన్స్ అంత పెద్ద ప్రాజెక్ట్ ఈస్ హ్మ్. వెరీ అందరికీ ఎంతో క్రూషియల్ అయిన ప్రాజెక్ట్స్. హ్మ్. ఆ ప్రాజెక్ట్‌లో నేను ఉండడం, అది హిట్ అవ్వడం, హ్మ్. అందరికీ మా అమ్మగారికి కానీ, మా నాన్నగారికి కానీ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. హ్మ్. అండ్ ఐయామ్ ఆల్సో వెరీ హ్యాపీ. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఐయామ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఎళ్ళగానే ఏం సీన్ చేసావు నువ్వక్కడ? అంటే నార్మల్‌గా ప్రాక్టీస్ కోసం చేపిస్తారు గదా! సో, కెమెరా ముందు హ్మ్. నిన్ను ఈ డైలాగ్ చెప్పు, సో, ఈ యాక్టింగ్ చెయ్యి అన్నప్పుడు నువ్వేం చేసావు ఫస్ట్? అది ఇప్పుడు నాకు సో, కెమెరా ముందు జేసి చూపెట్టాలి ఇప్పుడు బాను. ఆహ్, అది యాక్చువల్లీ సేమ్ అక్కడున్న సీన్సే. ఓకే. సేమ్ ఏదైతే ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేశా. హ్మ్. ఆహ్, హ్మ్. ఆ క్యారెక్టర్ లేదు. ఆ క్యారెక్టర్ అంటే చేశాను. కట్ ఆహ్, చేసారా క్యారెక్టర్ ఆహ్, లేదు ఆహ్, ఆహ్, అనంటే? వేరే క్యారెక్టర్ ఉంటది. ఓకే. దట్ క్యారెక్టర్ నాట్ దేర్ ఆ ఓకే. మూవీలో. ఆ క్యారెక్టర్ చేస్తే అవ్వదులే. నేను అప్పుడు ఆడిషన్స్ దానికి సరిగ్గా ఇవ్వలేదు. సెలెక్ట్ ఆ! కావనుకున్నావు. ఆ! అది అవ్వదు అనుకున్నాను. బట్ లేటర్ దే హావ్ గివెన్ మీ ఇంకొక క్యారెక్టర్ ఉంది. అది కూడా చేద్దాం ఆగు అనుకోని చెప్పి దే హావ్ గివెన్ మీ సీన్స్ ఆఫ్ కిట్టు క్యారెక్టర్. ఓకే. టాంగోడా 2 సీన్స్ ఇచ్చారు. ఆ 2 సీన్స్ కరెక్ట్‌గా అయ్యాయి. చేయలేదా కరెక్ట్‌గా? కరెక్ట్ చేశాను. కరెక్ట్ ఆ! చేసావు. ఆ! సూపర్. దానికి చేయలేదు. దట్ క్యారెక్టర్ వాస్ లైక్ షార్ట్ క్యారెక్టర్. హ్మ్. ఆహ్, గాడ్ క్రేజ్ దానికి చేసుండుంటే దానికి సెలెక్ట్ అయ్యేవాడినేమో. ఆహా! ఓకే. దీనికి చేయడం వల్ల దీనికి సెలెక్ట్ అయ్యా. సో, ఆ 2 ఏదైతే ఫ్లాగ్ పట్టుకొనొచ్చే సీన్ అండ్ ఓకే. వేరే సీన్ దట్ సీన్ లేదు. అవే ఇప్పుడు ఏదైతే 'తాండేల్' మూవీలో నిన్ను చూపెట్టారో సేమ్ సీన్స్ నిన్ను అక్కడే హ్మ్. చేపిచ్చారన్నట్టు. హ్మ్. ఫస్ట్ ఇంకా మళ్ళీ టైమ్ వేస్ట్ చేయకుండా ఆ! సో, ముందే హ్మ్. చేపిచ్చేసారన్నట్టు. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడ ఇదే అనుకోని సో, మాకు చెప్పది ఆ సీన్. ద ఫస్ట్ సీన్ ఫ్లాగ్ సీనేనా? ఫ్లాగ్ సీన్ అయితే అది అందరికి తెలిసిందే. ఎందుకంటే అది హ్మ్. చేయడం అనేది చాలా గ్రేట్ రియల్‌గా చెప్పాలంటే. హ్మ్. అంటే మన ఫ్లాగ్ పట్టుకొని అంటే పాకిస్తాన్ వాళ్ళకి మనకి సంబంధించిన అందరికి తెలిసిన విషయాలే. నువ్వు చిన్న అబ్బాయి కాబట్టి హ్మ్. ఇంకా నీకు దాదాపు చాలా వరకు తెలియాలి. అంటే మా హ్మ్. థింకింగ్‌లో అయితే. అంటే నీకు తెలిసిన కొంచెం సబ్జెక్ట్‌లోనైనా గూడా అది జేసినప్పుడు మన ఫ్లాగ్ పట్టుకొని అలా జేసినప్పుడు అక్కడ అతను ఒక ఆయన ప్రవర్తించే విధానం గూడా చాలా ఘోరంగా ఉంటది. హ్మ్. ఆ గోడ మీద అయినా గూడా. సో, తను ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే టార్గెట్ చేయడం. అప్పుడు నువ్వు 'వందే మాతరం' పాడడము. హ్మ్. సో, అప్పుడు ఆ భయంగా నువ్వొచ్చి పాడడం అంటే నీలో ఇదుంది. అంటే మేము భారతీయులము అన్నట్టుగా నువ్వక్కడ చూపెట్టావు. సో, రియల్లీ సూపర్. అదే సేమ్ సీన్ ఇక్కడ చూయించు ఈరోజు. దట్ యాక్చువల్లీ మీరేదైతే థియేటర్‌లో చూస్తున్నారో లైక్ అంతా తీసుకొనొచ్చి అదంతా రియాక్షన్ షాట్స్ అదంతా ఆన్ ద సెట్స్ చేసాము. ఓకే.
ఆఫ్ ద ఏదైతే ఆడిషన్‌లో చేసింది మాత్రం తీసుకొనొచ్చి పెట్టిన తర్వాత సెల్యూట్ అదంతా నార్మల్‌గా కోపంగా ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ క్యాజువల్‌గా తీసుకొచ్చి పెట్టి వందే మీన్స్ జనగణమన పాడుతూ ఉంటా. దట్ వాస్ ద సీన్. మీన్స్ నాట్ అంత దాంట్లో ఏమి అంత లేదు. బట్ అనదర్ సీన్ వాస్ లైక్ ఒకతను చనిపోతే దాంట్లో జైల్‌లో ఒకతను చనిపోతాడు. ఓకే. దట్ సీన్ వాస్ నాట్ దేర్. ఐల్ స్లీప్ అండ్ పడుకొనుంటాను. చలికి అందరూ పడుకొనుంటారు. చలికి రాత్రిపూట లెగిసి అనుకుని అటు ఇటు చూసి ఎదురుగా చూసేసరికి తను ఇలాగా ఉరితో ఇలా ఏలాడుతూ ఉంటాడు. ఆహ్, భయంతో అలాగా ఇచ్చి అనుకోని అరిచి అందరిని లేపి నాన్న తాత తాత చచ్చిపోయాడు అనుకోని చెప్తా ఉంటా. ఓకే. అది సీన్. దట్ వాస్ ద సీన్. ఈ 2 సీన్స్ అయితే చేశాను. ఆ 2 సీన్స్ అలాగా. సో నిన్ను మళ్ళీ కొట్టి బయటికి తీసుకెళ్ళడం, అక్కడ పడేసి ఒక అంటే అంటే ఒకటి వేరేలాగా చేయడము, అది నేను మాట్లాడడానికి బాగోదు కాబట్టి, అట్లాంటి సీన్స్ చేసినప్పుడు అంటే నేను ఆ సీన్స్‌కి కరెక్ట్‌గానే న్యాయం చేశాను అనిపిస్తదా నీకు? అది నాకు తెలీదు. బికాజ్ నాకు నేను బానే చేశాను అనిపిస్తది. హ్మ్. ఇఫ్ మీరు చేసినా గానీ మీకు బానే అనిపిస్తుంది. మనం చూసుకుంటాం, కరెక్ట్ చేసుకుంటాం. ఎంత కరెక్ట్ చేసుకున్నా ఇట్ విల్ ఒక సర్టెన్ వరకే మనకి బానే ఉంటుంది అని ఇంకా అనిపిస్తుంది. చెయ్యాలనిపిస్తది కావచ్చు. ఇంకా చేయాలని అనిపిస్తుంది. బట్ మనకి సగం వరకు మనకు బానే చేశాము అని అనుకుంటాం. హ్మ్. లేటర్ మీరు గానీ అదర్ పీపుల్ వర్ సీన్. ఓకే. నువ్వు ఇంకా ఇటు చేసుంటే అప్పుడు వీళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది. ఓకే. సో నువ్వు అంటే ఇప్పుడు అక్కడ నీకు ఒకటి ఈ ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అన్నప్పుడు నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు చూసుకుంటావా దాన్ని వెంటనే అక్కడ? యాహ్! అక్కడ లొకేషన్‌లో మానిటర్‌లో గానీ, చూసుకోవడము. మానిటర్‌లో ఇలాగ చూసుకుంటాను. ఇఫ్ ఐ డన్ ఎనీ రాంగ్ తెలుస్తుంది కాబట్టి. ఓకే. అంటే ఆహ్, నువ్వు చెప్తావా ఎప్పుడైనా అంటే డైరెక్టర్ దగ్గరికెళ్ళి నేను ఇది రాంగ్ చేశా. నేను మళ్ళీ చేయాలనుకుంటున్నా సీన్ అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఇన్ని మూవీస్‌లో? ఆహ్, నేను అది అలా ఎప్పుడు చెప్పలేదు హ్మ్. ఎనీ మూవీకి. బట్ ఆ విషయం చెప్పలేదు. బట్ నాకు చూడంగానే అర్థమయ్యిద్ది. ఓకే. హ్మ్. దిస్ షాట్ వాస్ నాట్ కేమ్ పర్ఫెక్ట్‌లీ. హ్మ్. నేను ఇంకా ఇది సరిగ్గా చేయొచ్చు. వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది కాబట్టి వన్ మోర్ అంటారు. సో, ఐల్ గో టు ద పొజిషన్ ముందే వెళ్ళిపోతాను. హ్మ్. అర్థమైపోయిద్ది చెప్తారని. ఆ కమాండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అంతే. హ్మ్. కానీ మూవీ మొత్తంలో నిన్ను ఉంచడం అనేది నీకు చాలా గ్రేట్ అనిపించిందా? అంటే యాహ్! సో, చాలా కంటిన్యూగా ఉన్నావు నువ్వు మూవీ మొత్తంలో. బట్ డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నా గూడా సో, బట్ అందరితో పాటు యాహ్! ఆ 26 మందిలో సో, నువ్వొక మెంబర్‌వి గదా! నీ 22. 22 నేనా? హ్మ్. సో, 26 గాదన్నట్టు. హ్మ్. నాది రాంగ్ అట. సో, 20 అంటే బానే గుర్తుంది. 22 మెంబర్స్‌లో నువ్వొక పర్సన్‌వి. సో, అందులో నాగ చైతన్య గారికి మీకు వన్ ఆఫ్ ద హెడ్. అంటే అవును. అసలు ఈ ఈ మూవీ నేమ్ ఏంటి? తాండేలు అంటే ఏంటసలు దాని మీనింగ్ ఏంటి నీకు తెలిసిన వరకి? తండేల్ మీన్స్ కెప్టెన్ అండ్ లీడర్ అంటారు. ఆ బోట్‌కి. ఓకే. ఏదైతే బోట్స్ ఉంటాయో వాటికి లీడర్ అని అంటారు. హ్మ్. అండ్ ఇంకొకటి ఆహ్, ద వే నడిపిస్తారు కదా! నావ ఆ! నడిపించేటప్పుడు. నావ నడిపిచ్చేది అండ్ ద లీడర్. హ్మ్. ఈ రెండిటిని తండేల్ అని అంటారు. హ్మ్. తండేలే నడుపుతారు. ఇంకెవరు నడపరనమాట. ఓకే. ఆయనే నడుపుతారు. అంటే నువ్వు తండేలు కావాలనుకున్నావా అప్పుడు? అంటే ఆ సీన్‌లో ఉన్నప్పుడు నేను గూడా ఇట్లా నెక్స్ట్ చేస్తే బావుంటదేమో అని. యాహ్! అప్పుడు గూడా మేము జోక్స్ యేసుకుంటా ఆ! ఉండేవాళ్ళం. లైక్ ఇలా పేపర్స్ ఏదైతే ఫస్ట్ నాగ చైతన్య గారిదొచ్చి ఫస్ట్ నరేన్ గారిదొచ్చిద్ది. ఆ! ఏదైతే దద్దా క్యారెక్టర్ ఆయనదొచ్చి, దాని తర్వాత నాగ చైతన్య గారిదొచ్చి, దాని తర్వాత నా ఫోటో వచ్చిద్ది. ఆ! వేరే అన్నవాళ్ళు వీళ్ళు "అరే! ఏంట్రా ఇది కరెక్ట్‌గా లింక్. ఆహా! ఫస్ట్ దద్దా ఈజ్ ఎన్ తండేల్. దాని తర్వాత రాజు ఈజ్ ఎన్ తండేల్. ఇప్పుడు నువ్వు గూడా తండేలా" అని ఆహా! అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు కూడా అనిపిస్తది గదండీ! తండేల్ అవ్వాలి అని జెప్పి. ఆ! అంటే ఎందుకు నువ్వు అంత చిన్న ఏజ్‌లోనే ఆ మూవీలో అంటే అక్కడికెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే నీ క్యారెక్టర్ ఎందుకు అలా పెట్టారు? సంథింగ్ స్పెషల్ ఏమో ఏదో ఒకటి ఉంటది గదా! మీన్స్ సో, మెయిన్ ఈ పాకిస్తాన్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక అబ్బాయి ఉండాలని పెట్టుంటారా? అది నాకు తెలీదు హ్మ్. దేనికి పెట్టారో ఏంటో తెలీదు గానీ, సెకండ్ పార్ట్ చూడొచ్చా? ఏమో 'తండేల్' సెకండ్ తెలీదు. పార్ట్. నాకు కూడా హ్మ్. తెలీదు. చందు గారికి ఇంట్రెస్ట్ ఉండి, గీతా ఆర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉండి, హ్మ్. దే వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ అనుకుంటే చేయొచ్చు. దాంట్లో మేముంటామో లేదో కూడా తెలీదు. హ్మ్. అండ్ ఆ చిన్న పిల్లోడు ఏదైతే ఉండాలి అని మీరు అంటున్నారో ఈ సీన్స్‌కి చిన్న హ్మ్. పిల్లోడే కదా! పెద్దోడైతే వాడికి అర్థమైపోయిద్ది. ఈ హ్మ్. 'వందే మాతరం' మీరు ఎవరైనా పాడతారా అంటే
వీడి విలన్, వీడి దగ్గర పాడొద్దు అనుకుని చెప్పి పెద్దవాళ్ళకి ఒక సెన్స్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి దే డింట్ నో ఎనీథింగ్. వాళ్ళు వందే మాత్రం వచ్చంటే నాకు వచ్చు అని అంటారు. అవును. సో ఆ ఇన్నోసెన్స్ క్యారెక్టర్ పెద్దవాళ్ళకి పెడితే ఇట్ విల్ నాట్ వర్కౌట్ టు ద పీపుల్ కూడా పెద్దోళ్ళే కదా, ఆ సీన్ అనేది కరెక్ట్గా రాదు. ఆ సీన్ లేకపోతే సినిమా ఇది అవ్వదు. సో దిస్ టూ థింగ్స్కి చిన్నపిల్లోడు ఉంటేనే బెస్ట్. సో అందుకనే అలా పెట్టుంటారు. సో మెయిన్ ఇంకొకటి ఈ కరాచీ పాకిస్తాన్ నిజమేనా జైలు, లేకపోతే దాన్ని ఇట్లా సెట్ ఇక్కడ ఎక్కడైనా పెట్టారా హైదరాబాద్? కరాచీ జైలు ఉంది, బట్ నిజంగా కరాచీ వాజ్ ఇన్ ద పాకిస్తాన్. నిజంగా పాకిస్తాన్లో చేయలేం కాబట్టి వెళ్ళావా పాకిస్తాన్? లేదు లేదు పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఇక్కడే చేసాము. మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఇక్కడ సెట్ వేశారు. ఆ సెట్లో నిజంగా కరాచీ జైల్లోనే ఉన్నట్టుంటుంది. సేమ్ అలానే ఉంది కదా అది థీమ్ అంతా. అవును. సో ఎక్కడేసారు ఆ సెట్ ఇక్కడ హైదరాబాద్ లో? అది బిహెచ్ఎల్లో చేసాం. ఓకే. అండ్ సమ్ సీన్స్, ఫ్యూ ఆఫ్ ద సీన్స్ మాత్రం షార్ట్స్ సీన్స్ కూడా కాదు, షార్ట్స్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చేసాం. ఈ మూవీ అసలు నువ్వు ఎన్ని డేస్ చేసావు? అంటే నీకు షూట్ ఎన్ని డేస్ చేశారు? 50 days చేశాను. 50 డేస్ చేసావు. ఎంత తీసుకుంటావు 50 డేస్కి మాక్సిమం? ఫర్ డే ఎంత పేమెంట్ చేస్తారు, లేకపోతే ఏమైనా ప్యాకేజ్ ఉంటుందా మీకు? నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు కూడా ఆలోచించుకోలేము. ఎందుకంటే ఐ డోంట్ నో అన్నమాట. నేను అంటే మీ నాన్నగారు మాట్లాడతారా? నా నాన్నగారు చూసుకుంటారు. నాన్నగారు విల్ బి సీ ఆఫ్ ఆల్ ద థింగ్స్. జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ మూవీకి నీకు ఇంత బడ్జెట్ ఇచ్చారు, సెకండ్ మూవీది నువ్వు 60 మూవీస్ అంటే ఖచ్చితంగా నీకు ఒక బడ్జెట్ అనేది హై పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతుందో ఏమో తెలియదు కానీ నాకు ఇప్పుడు నేను నా ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నానో, నా తండ్రిలు ఇప్పుడు వచ్చిన మూవీకి ఎంత తీసుకున్నాను, ఇప్పుడు మధ్యలో వచ్చిన మూవీస్కి ఎంత తీసుకున్నాను, ఐ డోంట్ నో ఎనీథింగ్. మా నాన్నగారు చూసుకుంటారు. అండ్ ఐ విల్ గో అండ్ చిట్ చాట్ విత్ ద పీపుల్. అండ్ వాళ్ళకి ఏం కావాలో నేను యాక్టింగ్ చేస్తాను. దట్ విల్ హ్యాపెన్. నాకు ఇప్పుడు తెలుసుకొని కూడా ఏం చేస్తాను నేను ఇప్పుడు. అంటే ఒక గుర్తుంటది కదా, సో నేను ఇంత చిన్నతనం నుండే యాక్టింగ్కి వచ్చా. ఇప్పుడు నీకు 13 ఇయర్సా? సో నువ్వు ఎన్ని 4 ఇయర్స్ నుండి చేస్తున్నావా? 9 years. 9 ఇయర్స్ నుండి చేస్తున్నావు. నీకు ఒక రిమెంబర్ ఉంటుంది కదా, ఇది నా పేమెంట్ ఇంత తీసుకున్నా ఈ మూవీకి అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా? ఏమో అండి, గుర్తులేదు నాకు. ఏం గుర్తులేదండి. మీ డాడీ మీ నాన్నగారిని కూర్చోబెట్టాలి అయితే. వస్తూ ఉంటారా సెట్ దగ్గరికి రావడము, నిన్ను పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం అయినా మీ నాన్నగారు మమ్మీ వస్తూ ఉంటారా, లేకపోతే? నాన్నగారే వస్తారు. నాన్నగారు లేకపోతే అది షూటింగ్ చేస్తాను, బట్ మా నాన్నగారు లేకపోతే అప్పుడు నేను ఒకటివే వెళ్తావు? అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఎక్కువగా అయితే మా నాన్నగారు తీసుకెళ్తారు. అంటే ఈ విషయాన్ని బట్టి భాను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అన్నట్టు, మూవీ కోసం ఏమైనా చేస్తాడు. అసలు ఏం కావాలనుకొని వచ్చావు ఇండస్ట్రీకి నువ్వు? ఫస్ట్ యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా. యాక్టర్ అయ్యి వెన్ ఐ వాజ్ రిజిస్టర్డ్ టు ద పీపుల్, దెన్ హీరో అలాగా అవుతాను. హీరో కంటే యాక్టర్కి చాలా కష్టాలు ఉంటాయట తెలుసా నీకు? అంటూ ఉంటారు, నిజమేనా? చాలా కష్టాలు ఉంటాయి. అందుకనే ఫస్ట్ యాక్టర్గా ఇదైన తర్వాతే హీరోగా అవుతాను. అంటే హీరోగా చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందిని చూసుకుంటాం మనము, మనకంత నేమ్స్ కూడా మనం చెప్పడానికి కూడా ఉండదు కాబట్టి. సో ఒక మంచి హీరోగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు సైడ్ యాక్టర్గా కింద చేయడానికి కూడా వస్తున్నారు, ఫ్రెండ్ రోల్స్ అవి ఇవి. సో నిన్ను ఇలా చూడొచ్చా, అలా చూడొచ్చా, హీరోగా చూడొచ్చా, యాక్టర్గానే చూడొచ్చా నెక్స్ట్? ఏమో అది ఫ్యూచర్ ఫేట్, అది ఎలా ఉందో, ఎలా రాసి పెట్టుందో. ఫస్ట్ యాక్టర్ అయ్యి హీరో అవుతాను, లేకపోతే హీరో యాక్టర్ అవుతాను. ఎనీథింగ్ విల్ బి హ్యాపెన్. ఇయర్కి భానుప్రకాష్ దాంట్లో మెచ్యూర్డ్ మైండ్ చాలా పెరిగింది అనుకోవచ్చు. అంటే కేజీఎఫ్లో నువ్వు మాట్లాడినటువంటి మాటలకి చిన్నగా బుడ్డోల్లాగా మాట్లాడే ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది నాకు. డేడేకి నీకు తెలిసిపోతుందా? ఏమో అది నాకు ఏం తెలుస్తుందో, అది మెచ్యూరిటీ అయితే వస్తుందని అయితే అర్థం అవుతుంది. బట్ వెన్ ఐ వాస్ టాకింగ్ విత్ మీతో కానీ ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కొంచెం మెచ్యూరిటీ అయితే వస్తుందని అర్థమైంది. ఎలా వస్తుందో ఏంటో కూడా తెలియదు. ఇంతమంది హీరోలతో చేసావు కదా, సో ఇప్పుడు నాగ చైతన్య గారితో నువ్వు చేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. సో ఆయన మీతో సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అంటే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఆన్ ద స్క్రీన్ జస్ట్ మా అన్నలాగానే ఉంటారు. మీన్స్ తండేల్ రాజు గారు లానే ఉంటారు. బట్ బయటకు వచ్చినప్పుడు చెయ్యి గారు ఎలా ఉంటారు అలాగే చాలా. ఆయన ఇంట్రోవర్ట్, ఆయన ఎక్కువగా మాట్లాడరు. ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉన్నప్పుడు క్యాజువల్ టాక్ అయితే చేస్తారు. పిలుస్తారా అంటే దగ్గరికి, అంటే ప్రత్యేకంగా భాను ఇక్కడ రా, ఏంటి ఏం చేస్తున్నావు, తిన్నావా అని? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చాలా ఇంట్రోవర్ట్. సో ఆయన అంతగా ఎక్కువ మాట్లాడరు. మనం ఎప్పుడైనా సమ్ అదర్ వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళు నా గురించి ఇలాగ భాను ఇలా వేరే చెప్పాడు ఇది అని అంటే
ఓకే తిన్నావా ఏంటి అప్పుడు అలాగా మాట్లాడుతుంటారు. అండ్ ఎక్కువగా అయితే మాట్లాడరు. ఇలాగ స్పెషల్‌గా ఎక్కువగా ఆయన దగ్గరే ఉంటాను. బికాజ్ అందరం ఆయన దగ్గరే కాబట్టి. సో, ఆయన స్పెసిఫిక్‌గా పిలిచేది ఆయన ఇంట్రోవర్ట్ కాబట్టి అంతగా పిలవరు. ఆ వాటర్ సీను అదంటే గ్రీన్ మ్యాట్‌లో చేసిన వాటర్ స్కిన్ అంటే అదే స్కీనే? లేకపోతే నార్మల్‌గా మీరు నిజంగానే వాటర్‌లో పడ్డావా? అది చూస్తా ఉంటే భయంకరంగా అసలు మాకైతే అసలు ఇంకా అంటే ఆ క్షణం అక్కడ నువ్వు వాటర్‌లో పడిపోయినప్పుడు ఇంక నువ్వు చనిపోయినావు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మూవీ మేము చూసినప్పుడు. తర్వాత నాగ చైతన్య గారు రావడం, వెయ్యడం, అది వేసి లాగడము, చైను. సో, అట్లా అది సో, సూపర్ రియల్లీ అసలు దానికి నీకెంత చెప్పినా మాటలు రావు. ఎట్లా అనిపించింది ఆ సీన్ చేసినప్పుడు నీకు? సో, ఫస్ట్ వచ్చేసరికి ఇట్ వాస్ ఎ బ్లూ మ్యాట్. నిజమైన సీలో చేయడానికి అవ్వదు. అండ్ బికాజ్ అదంతా రోప్స్ అంతా ఉంటాయి. లో యాంగిల్ గాని ఇవంతా పెట్టనీకి అవ్వదు. ఇట్ వాస్ ఎ బ్లూ మ్యాట్‌లో చేసాం అంతా. అండ్ చేసేటప్పుడు కొంచెం చేయగలుగుతానో లేదో అనుకున్న ఒక చిన్న ఫస్ట్ అయితే ఉంది. బట్ ఒకవైపు 2 సైడ్స్ ఉంటాయి. ఏదైనా షాట్ చేసేటప్పుడు గానీ, ఏదైనా ఏది చేసినా గానీ, ఇది నేను చేయగలుగుతానా లేదా అనుకోని ఒక సైడ్ ఉంటే, అండ్ ఒకటి మాత్రం నేను చేసేస్తాను ఇది అని ఉంటుంది. ఎక్కువగా నేను దీనికన్నా ఎక్కువగా నేను చేసేస్తాను అనే దాన్నే ఎక్కువ నమ్ముతాను. ఓకే. ఓకే. ఎంత అనుకున్నా గానీ దానికి చేసేయగలను అనుకోని షాట్‌లోకొచ్చేసిన తర్వాత చేసేస్తానులే అనుకోని ఒక ధీమా అయితే వస్తుంది. అండ్ ఆ షాట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం భయపడ్డా. రోప్ షాట్స్ అలవాటున్నా గానీ ఒక చిన్న భయం అయితే ఉంటుంది గదా! ఆ అంటే చిన్న ఇది. కష్టం గదా! అవి రిస్క్‌తో కూడినటువంటివవి. బట్ నాకేమంత రిస్క్ అనిపియలేదు. ఎందుకో రిస్క్ లేకపోతే మజా మూవీస్ మ మ ఉండదంటావా? ఆ! మజా ఉండదు. ఆ! ఎవ్రీ షాట్ హాస్ టు బీ ఎన్ రిస్కీ షాట్. ఓకే. ఒక పడిపోయే షాట్ అయినా, లేకపోతే ఇలాగా ఫాల్ అయిపోతుంటే ఇలాగ హీరో గారొచ్చి చేసే షాట్ అయినా, హ్మ్. చిన్న రిస్క్‌తో కూడిన షాట్స్. బట్ ఆ రిస్కీ షాట్సే నాకెందుకో మజా వస్తుంటది. అన్ చేయాలనిపిస్తుంది. పడినప్పుడు ఏమైనా గాయాలు గావడం ఒంటి మీద ఏమైనా జరిగిందా? మీకైనా, నాగ ఆహ్, చైతన్య ఆహ్, గారికైనా? అది అందరూ చాలా సేఫ్‌గా చూసుకున్నారు. అందరూ కొరియోగ్రాఫర్ గారు గానీ, అందరూ గానీ చాలా ఫైట్ మాస్టర్ గారు అందరూ ఒక ఎవరికేం కాకూడదు అంటే హ్మ్. హీరో గారికనే కాదు నాకు ఎవరికేం కాకూడదు అనుకోని ఒక బాగా చూసుకున్నారు. సో, ఎవరికేం అంత తగలలేదు. బట్ చిన్న చిన్న ఫైట్స్ కాబట్టి చిన్న దెబ్బలైతే తగులుతా ఉంటాయి. హ్మ్. చిన్న చిన్నవైతే అయ్యాయి. సో, మూవీ మొత్తంలో అసలు నువ్వు షర్ట్ ఏసుకోంగా అయితే నేను చూడలేదు నాకు తెలిసి. ఆ! ఏసుకున్నావా అసలు? ష ఎక్కువ షర్ట్ ఏసుకోను. ఎక్కువ టీ షర్ట్ సో, టీ షర్ట్ ఆర్ బనీన్ మీద బనీన్. అంటే యాహ్! జస్ట్ ఒక టీ షర్ట్ మీదనే ఇచ్చారు గదా హ్మ్. నీకు. హ్మ్. అంటే అనిపిస్తదా? అరే! నేను గ్లామర్‌గా ఉంటే బావుండు అన్న ఫీలింగ్ ఏమైనా కనిపిస్తదా నీకు? లేదండి. హ్మ్. నాకిప్పుడు గ్లామర్‌గా ఉండి అంటే కొంచెం తెల్లగా అయితే ఉంటాను. హ్మ్. కొంచెం ఉంటాను. అండ్ అది చాలు. స్క్రీన్ మీద నన్ను చూడంగానే భాను అని గుర్తుపడుతున్నారు. అది చాలు నాకు. ఓకే. నేను ఇలా ఉన్నానో, అలా ఉన్నానో ఎందుకు ఇప్పుడే. సాయి పల్లవి గారు ఎలా ఉండేవాళ్ళు? ఎందుకంటే తనతోని నీకు సీన్స్ అసలు లేవనుకుంటా మ్యాక్స్. అవును. సో, అంటే కలవడమైనా, మాట్లాడడమైనా, సో, మీరు లంచ్ చేసే దగ్గరైనా మాట్లాడడము, సో, "నువ్వు చేశావు" అని చెప్పేసి చెప్పడం జరిగిందా? లవ్ స్టోరీ టైమ్‌లో చెప్పారు. హ్మ్. మీన్స్ అక్కడ బాగా ఎక్కువ పరిచయం అయ్యా. హ్మ్. మీన్స్ అక్కడ చేసావు. నిన్ను నేను చూసాను. చేసావు అనుకోని లవ్ స్టోరీ టైమ్‌లో చెప్పారు. అండ్ ఇప్పుడు కలుస్తారేమో అనుకున్నాను సక్సెస్ మీట్‌లో. బట్ కలవలేదు. ఎప్పుడైనా చెప్తారేమో. బట్ షూటింగ్ టైమ్‌లో మాత్రం నాకేం సీన్‌లు లేవు. ఒకటే సీన్ ఉంది హ్మ్. ఆవిడతో ఉండే సీన్. అది అప్పుడు నార్మల్‌గా క్యాజువల్ టాక్ అయితే మాట్లాడారు. హ్మ్. మీన్స్ హాయ్ బాను ఎలా ఉన్నావు? ఏంటి? ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇలాగ అడిగారు. ఏం నచ్చింది? అంటే మూవీ మొత్తంలో సాయి పల్లవి గారు చేసినటువంటి స్కీన్‌లో అంటే ఆ సీన్‌లో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? అంటే నిన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అంటే ఆ సీన్‌కి చాలా న్యాయం చేశారు అని చెప్పేసి అనుకున్నదేంటి? అది నాగ నేనంత చైతన్య పెద్దోడిని అయితే కాదు. ఒక అంటే నువ్వు సీన్‌ని ఇదని కాదు. జనరల్‌గా మూవీ మొత్తం ఆహ్, ఖచ్చితంగా చూస్తావు హ్మ్. గదా! హ్మ్. ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే నేను గూడా నెక్స్ట్ ఇట్లాంటివి ఏమన్నా నాకేముంటే బావుండు. అది నాగ చైతన్య గారైనా గావచ్చు, సాయి పల్లవి గారైనా గావచ్చు. ఇద్దరిట్లో. ఇద్దరిట్లో అంటే ఓవరాల్ మూవీ బావుంది. బట్ ఏదైతే నాగ చైతన్య గారి విషయానికొస్తే ఓవరాల్ మూవీలో ఫ్యూ ఆఫ్ ద సీన్స్ అండ్ లాస్ట్‌లో ఆ కార్డ్ అందరికీ ఎమోషనల్ అయిన సీన్ అవును. కార్డ్ అలా అప్పుడే మేము అనుకున్నాం వాట్ ఎ సీన్ మాకు గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. ఆ షాట్‌కి ఫస్ట్ ఏదైతే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అది లాస్ట్‌లో వచ్చింది. హ్మ్. దీనికి డీఎస్‌పీ గారి మ్యూజిక్ ఉండిద్ది, బావుండిద్దని అనుకున్నాం. బట్ అంత ఇదిగా ఉంటుందనుకోని మాకు థియేటర్‌లోనే అది తెలిసిందనమాట. హ్మ్. అండ్ సాయి పల్లవి గారి సీన్స్‌కొచ్చేసరికి ఏదైతే ఢిల్లీలో ఉండి ఆహ్, నిరాహార దీక్ష ఆ! చేస్తారు. 'నిహార' అది గుజరాత్‌లో ఉండే ఆ సీన్ ఒకటి. హ్మ్. అండ్ ఢిల్లీలో గుడి ఓహో! దగ్గర షాట్స్.
సో పెళ్లి కూతురుగా రెడీ అయి నిలబడతారు దట్ వన్. అండ్ వర్షంలో తడుచుకుంటూ ఇలా బయటకు అదే. వచ్చి ఇలా తడుస్తూ ఉన్నా కానీ ఒక వర్షం పడుతున్నప్పుడు ఇలా కంట్లో పడుతున్నప్పుడు ఆ ఐస్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి. సీన్ చేయడం చాలా కష్టం చాలా కావచ్చు కదా? కష్టంగా ఉంటది. ఎందుకంటే కరెక్ట్‌గా కంట్లోకే పడడం అనేది కొంచెం ఇది. బట్ ఆ మొత్తం ఒక సింగిల్ టేక్ ఆ షాట్‌లో ఆవిడ జస్ట్ 1, 2 టైమ్స్ బ్లింక్ చేశారు. అది నాకు భలే అనిపించింది. ఉమ్, ఎందుకంటే నా షాట్ ఏదైతే పడిపోయే షాట్ ఉందో ఉమ్, చేసేటప్పుడు డైరెక్ట్ కంట్లో అవును. పడిపోవడం వల్ల ఆ రియాక్షన్స్ అనేది ఇవ్వలేకపోయేవాడిని. అది చాలా ట్రై చేసినా కానీ వచ్చింది. బట్ అవ్వలేకపోయేది. చాలా ఇదయ్యేది. ఉమ్. దాన్ని ఆవిడ చేయడం అనేది నాకు అరే! భలే చేశారు గదా! ఆ సీన్ అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? థియేటర్‌లో లైక్ మీరెలాగ మూవీ చూస్తున్నారో చూసినప్పుడు నేను గూడా ఓకే. అలాగే చూసాను. ఎక్కడ చూసావు మూవీ నువ్వు? ఏ రోజు థియేటర్ చూసావు? ఫస్ట్ నేను 7th కదా, ఫిబ్రవరి 7th రిలీజ్ అయింది. ఆ! సో మీరు ఎప్పుడు చూసారు? 7థ్ చూడలేదు. 8థ్ చూసా. ఓకే. బికాజ్ 7థ్ ఖాళీ లేదు. 8థ్ అందరితో కలిసి చూద్దాం అనుకోని చెప్పి ఇక్కడ ఫ్యామిలీతో ఏ వెళ్ళాను. థియేటర్లో చూసావు? మాస్ థియేటర్ గోకుల్‌లో చూసా. ఓ చాలా మాస్ ఏరియాలో చూసావు. బికాజ్ ఎందుకంటే అక్కడ చూస్తేనే మనం ఎక్కడ అరుస్తున్నారు, వేరే ఒక నా సీన్ వచ్చినప్పుడు అరుస్తుంటే నాకు అర్థమైద్ది. ఓకే. ఇక్కడ నేను బాగా చేశాను. ఓకే. ఇక్కడ బోర్ ఫీల్ అవుతున్నానంటే ఇక్కడ అర్థమైద్ది. అదే ఇప్పుడు పీవీఆర్ వెళ్తే వెళ్తాను. బట్ వెళ్ళినప్పుడు సో అక్కడ అఫీషియల్గా వస్తూ ఉంటారు కాబట్టి. బికాజ్ ఐ డోంట్ ఫీల్ దేర్ అనమాట. అక్కడ అనిపించదు. మనం ఎలా చేసాం ఏంటి అనేది మనం యాక్టింగ్ మనం బాగా చేసామా, అది ఆడియన్స్కి నచ్చిందా లేదా అని చెప్పడానికి మాస్ థియేటర్ వెళ్తే ఇట్ విల్ బి వాళ్ళ అరుపులైనా వాళ్ళ చప్పట్లైనా వాళ్ళు చెప్పే విధానం అబ్జర్వ్ చేసావు అన్నట్టు. సూపర్. నేను గుర్తుపట్టారు ఎవరైనా అక్కడ? చాలా మంది గుర్తుపట్టారు. ఓ సూపర్. మొత్తానికి ఒక మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా అది నాకు తెలిసి 2025కి బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది కూడా. అసలు ఇంకా ఒక మాటలో చెప్పడానికి కూడా లేదు అసలు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు మొత్తం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ 2025 అని అంటున్నారు. అంత పెద్ద అప్రిసియేషన్ వచ్చిన మూవీకి దాంట్లో ఒక పార్ట్ అండ్ కీలకమైన పాత్ర అసలు కీలకమైన పాత్ర, ఒక కీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ అనేది నాకు ఆ క్యారెక్టర్ని నమ్మి చందు సార్ వాళ్ళు ఇవ్వడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ దాన్ని డిఓపి గారు చూపించడం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అంత నన్ను బాగా చూపించినందుకు అండ్ దాంట్లో ఒక పార్ట్ అయినందుకు అది మాటల్లో చెప్పేది కాదు. సో మీ తాతయ్య క్యారెక్టర్ పేరేంటి? మీ తాతయ్య నరేన్ గారు. మీ నాన్నగారి పేరు? నాన్నగారి క్యారెక్టర్ చేసిన ఆయన సూరిబాబు గారు. మీన్స్ అక్కడ సినిమాలో అయితే సూరిబాబు, బట్ బయట నేమ్ వచ్చేసరికి చరణ్దీప్ గారు. ఓకే. అండ్ మా తాతగారి క్యారెక్టర్ వచ్చేసరికి దద్ద. మీ తాతగారే తను. దద్ద. అండ్ ఆయన నేమ్ వచ్చేసరికి ఆడుకలం నరేన్ గారు అని అంటారు. చాలా పెద్ద యాక్టర్ ఆయన. సో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారా? ఫోన్లు చేసి మాట్లాడడము, జనరల్గా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారా? అంటే మూవీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఎవరు వాళ్ళు ఉంటారు కాబట్టి. నరేన్ గారు ఎక్కువగా మీన్స్ సెట్లో మాట్లాడేవారు. బయట కాల్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. బికాజ్ నా నెంబర్ లేదు ఆయన దగ్గర. మహేష్ అన్న కానీ, జబర్దస్త్ మహేష్ అన్న కానీ, వేరే ఆర్టిస్టులు వీళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడుతుంటా అలాగా. సో అంటే నువ్వు ప్రతి మూవీకి కొత్త కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటావు, కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి, నీ గురించి చెప్తూ ఉంటారు కదా, ఈ మూవీ ఇలా బాగా చేసాం, షార్ట్ ఫిలిం నుండి అయినా కూడా. సో ఇంత తక్కువ టైంలో అన్ని మూవీస్ చేయడం అనేది చాలా కష్టం. అసలు గ్యాప్ లేకుండా చేసావు అనుకుంటా కదా అసలు మూవీస్ అన్ని నువ్వు? గ్యాప్ లేకుండా చేసా. సమ్ మూవీస్ ఫర్ లైక్ గ్యాప్ వచ్చింది, చిన్న గ్యాప్ అయితే వచ్చింది. ఓకే. అంటే ఇన్ని మూవీస్ చేసినావు కదా, ఇన్ని మూవీస్లలో అంటే ఈ క్యారెక్టర్ నేను చెయ్యలేనేమో అని చెప్పేసి ఏ మూవీలో అనుకున్నావు చెప్పు? ఒక క్యారెక్టర్ నీకు చాలా రిమెంబర్ ఉండే క్యారెక్టర్ ఎప్పటికీ. చెయ్యలేనేమో అని అంటే అనిపించింది. చెయ్యలేమంటే ప్రతిదీ ఓకే చేయగలుగుతావు కాబట్టి నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఇక్కడ ఉన్నావు, కానీ ఎక్కువ టేక్స్ తీసుకొని అబ్బా అనుకున్నది ఏమైనా ఉందా? సమ్ సీన్స్ ఇన్ ద సోపతులు కానీ గమనం. ఓకే. వైఫ్ ఆఫ్లో అర్థమైంది అది చేశాను కానీ, బట్ ఇదైతే సోపతుల్లో అండ్ గమనం మూవీలో నాకు ఫస్ట్ షార్ట్స్ కొంచెం సరిగ్గా ఎప్పటికి కూడా చూసుకున్నా వాళ్ళు అనుకున్నట్టుగా నేను చేయలేదేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. అండ్ సోపతుల్లో వచ్చేసరికి ఎక్కువగా రన్నింగ్ షాట్స్ ఉండేది అండ్ బాగా చూసుకునేవారు. రన్నింగ్ షాట్స్ ఉన్నా కానీ కొన్ని షార్ట్స్లో రియాక్షన్ ఇచ్చేటప్పుడు ఆ రియాక్షన్ షాట్స్ సరిగ్గా ఇవ్వలేదు.
టేక్స్ అవుతున్నాయి, వాళ్ళు అనుకున్నది ఇంకా సర్లే అనుకొని కొన్ని షార్ట్స్ అయితే అనుకొని ఉండుంటారు. బట్ ఆ సీన్స్ ఎందుకో నేను చెయ్యలేదేమో అనుకుని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఇదైతే ఉంది. సో ఈ అంతకుముందు చేసిన వాళ్ళ మూవీస్ వాళ్ళు నీకు ఇప్పుడు కాల్స్ చేసి బాగా చేసావు, చాలా బాగుంది నీ క్యారెక్టర్ అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది చేశారండి. అంటే ఆ మూవీలో చేసిన వాళ్ళు ఉన్నారు, తండేల్ మూవీలో చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ అదర్ మూవీస్లో మా సోపత్లో మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కాల్ చేసి చెప్పారు, అరే బాను నెక్స్ట్ మూవీ రెడీగా ఉండన్నారా? అన్నారు కూడా. ఓకే, రెడీగా ఉండు, నువ్వు డేట్స్ ఇవ్వాలి, డేట్స్ ఇస్తావు, ప్రతి మూవీలో అయితే ఉంటావు అనుకుని అన్నారు. అండ్ వేరే మూవీ మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కూడా చేశారు. నెక్స్ట్ ఏ మూవీలు రావచ్చు నీ అంటే విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ వస్తుంది కాబట్టి నువ్వు ఉన్నావని నేమ్ వచ్చింది. ఇంకే మూవీస్ ఉన్నాయి నీవు వచ్చేటివి? వచ్చేటివి భైరవం, ద ఇండియన్ హౌస్ అండ్ రాబిన్ హుడ్. ఎలా చూడొచ్చు నిన్నల్లా? వీటి వల్ల అయితే కొంచెం కొత్తగా చూస్తారు. అండ్ ఏదైతే రాబిన్ హుడ్లో నార్మల్గానే చూస్తారు, భైరవంలో కొంచెం డిఫరెంట్గా అటు ఇటుగా షేడ్స్ అటు ఇటు ఉండే క్యారెక్టర్. పతంగ్లో కొంచెం ఫన్నీ క్యారెక్టర్ అయితే చూస్తారు మీరు. పతంగ్లో విమానంలో కూడా బాగా అంటే ఫ్రెండ్ రోల్ కదా తనతో చేసింది. ఇన్స్టా ఉందా నీకు? ఉందండి. మెయింటైన్ చేస్తావా? సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? అంటే నీ ఏజ్ చాలా తక్కువ, బట్ అంటే నువ్వు చేసినటువంటి యాక్టింగ్ పరంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎవరైనా నువ్వు ఇది బాగా చేస్తావు అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం అయినా, నేను ఫాలో ఇలా బాగా చేస్తావు అనే వాళ్ళు ఉంటారు. లవ్ యూ అని ఎవరు చెప్పలే? లవ్ యూ అనేది మా పెద్దవాళ్ళు చెప్పేవారు. పెద్దవాళ్ళు మీన్స్ బాయ్స్లో, అరే నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. బాయ్స్ ఇష్టపడతారా నిన్ను? గర్ల్స్ ఇష్టపడరా? ఇష్టపడతారు, అరే బాగా చేసావు అని కొంచెం చెప్తారు. అండ్ ప్రపోజల్స్ ఇలా ఈ ఏజ్లో ఇంకేం ఉంటుందండి, మీకు ప్రపోజ్ చేసినది అంతేం ఉండదు. అది కూడా నేను నా ఇన్స్టా నాకు ఎవరికి తెలీదు. ఓకే, ఇన్స్టా ఎవరికి తెలియదు. తెలుసుకోండి భానుప్రకాష్ది, చెప్పు అండ్ ఇన్స్టా ఐడి. లేదు, మీన్స్ నా ఫ్రెండ్స్కి అయితే మాహిన్ అన్న మీన్స్ సమ్ అదర్ మా నాన్నగారికి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఓకే, అండ్ వేరే వాళ్ళకి తెలియదు. నాన్నగారితో ఎక్కువ తెలుసు. సో ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా షూట్ ఉన్నప్పుడు 50 days అయినా 1 month అయినా కూడా కేటాయించాలి. సో మార్నింగ్ 6 to మీరు లొకేషన్స్లో స్టార్ట్ చేస్తే సో 4 వరకు మీరు సెట్లో ఉన్నా, సో ఈవినింగ్ ఎప్పుడైతుందో కూడా తెలియదు, మనకు నైట్ షూట్స్ కూడా ఉంటాయి కాబట్టి నువ్వు స్టడీని ఇప్పుడు ఈ చేసేటువంటి క్యారెక్టర్స్ని అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? నీకు ఎట్లా అవుతుంది అసలు బ్యాలెన్సింగ్? బుక్స్ తీసుకెళ్తా, క్యారవెన్లో కానీ ఖాళీ దొరికినప్పుడు చదువుకుంటూ ఉంటా, స్కూల్స్లో వెళ్ళినప్పుడు చదువుకుంటా, ట్యూషన్స్ ఎప్పుడైనా ఎర్లీగా 6కి అయిపోయింది, 6కి మ్యాథ్స్ అయిపోయింది, 6కి అయిపోయినప్పుడు 6కి ట్యూషన్ ఉండిద్ది, ట్యూషన్కి వెళ్తాను. ఒకవేళ 9కి ఇలా అయిందంటే ట్యూషన్ ఆన్లైన్లో తీసుకుంటాను. ఇలాగా కవర్ చేయగలుగుతున్నావు అంటే పర్సంటేజ్ ఓకేనా? చదవగలుగుతున్నా అంటే మూవీ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అంటే నీ ఏజ్ చాలా తక్కువ, సో నీకు ఇప్పుడు ఎక్కువ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి సో స్టడీ మీద ఓకేనా, నేను చదవగలుగుతా అన్న కాన్ఫిడెంట్ ఉందా నీకు? ఒకప్పుడు అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఇంకా చిన్న క్లాసెస్, పెద్ద క్లాసెస్కి వెళ్తున్నావు కదా నువ్వు. సో నాకు ఇప్పుడు మేనేజ్ అప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి మేనేజ్ చేయగలను, మేనేజ్ అవుతుంది కూడా. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు స్కూల్లో మీ టీచర్స్ అయినా, సో నీ ఫ్రెండ్స్ అయినా? గర్ల్స్ ఎక్కువ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? గర్ల్స్ తోటి ఎక్కువ మాట్లాడనండి, మీన్స్ చాలా తక్కువగా, వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడరు. ఎక్కువగా మేము బాయ్స్ తోటి, టీచర్స్ కూడా నన్ను ఒక స్పెషల్గా చూడడం వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా, సో వాళ్ళకి తెలుసు వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి నన్ను చూస్తారు, చెప్తారు అప్పుడప్పుడు ఎవరైనా లేనప్పుడు కానీ ఇలాగ బాగా చేసావు. అడుగుతూ ఉంటారా వాళ్ళు, అరే ఎట్లే నువ్వు నాగ చైతన్యం చూసినావు కదా ఎట్లున్నాడు, సాయి పల్లవకి ఎట్లుంది, ఇట్లనే ఉంటారా అంటే బయట వేరు ఉంటారా, మేకప్లో ఇట్లా కొంత మాట్లాడుతూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ అందరితోని. సో నీ చుట్టూ మూడడం, లంచ్ టైంలో కూర్చొని మాట్లాడడం, నువ్వు ఇంక ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయాలని చెప్పేసి నీకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్లో? అందరు బాగా సపోర్ట్ చేస్తారు. బికాజ్ బెస్ట్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ వన్ అండి, అది వర్షిత్ అని అనొచ్చు, సంజయ్ కుమార్ అనొచ్చు, నా పాత ఫ్రెండ్ కార్తిక్ అని ఉండొచ్చు, అందరూ చాలా మంచి ఫ్రెండ్స్. గర్ల్స్ కి భానుప్రకాష్ కిట్టు మొత్తం దూరం ఇంకా అసలు. నాకు ఇప్పుడు మీరు చెప్పాలంటే గర్ల్స్లో నేమ్స్ కూడా నాకు తెలియదండి. చూసారా, ఎవరో వీళ్ళది తెలుసు కానీ అది కూడా ఎప్పుడో థింక్ చేసి ఆ నేమ్ అనేది మర్చిపోతాను కూడా. ఎక్కువగా వీళ్ళ నేమ్సే ఎక్కువ నేను గుర్తుంటాయి, వీళ్ళతో ఎక్కువగా ఉంటా. ఎవరైనా మీ స్కూల్ ఏజ్ నుండి ఓ బేబీ లాగా
నీకెవరైనా ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? లేదు ప్రపోజ్ చేసిన నో అంట. నువ్వు అంటావా? బికాస్ ఐ డోంట్ వాంట్ టు దే విల్ అసలు ప్రపోజ్ చేసే దానికి నా ఏజ్ అది కాదక్క అని చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మర్చిపోయావా? సో నువ్వు అనే చెప్తా. డైలాగ్స్ అలవాటు అయిపోయి మర్చిపోతున్నావు అన్నీ. ఐ డోంట్ ఇప్పుడు ఏం చేస్తానండి, రీల్స్ చేస్తూ ఉంటావా రెగ్యులర్ ఖాళీ టైంలో ఉన్నప్పుడు? రీల్స్ ఎక్కువ చాలా తక్కువ చేస్తుంటా. నాకు ఇది చదువుకోవడానికి వీటికే చాలా తక్కువ టైం అనేది దొరుకుతుంది. సో సో నేను మీద ఒక డైలాగ్ విన్నాం. అంటే బాలకృష్ణ గారి దగ్గర మీరు సీనియర్ ఎన్టీఆర్ గారిని మంచి డైలాగ్ చెప్పావు. చిన్నగా చెప్పడమే నాకైతే చాలా కష్టం. మాకు అని నేను సంబోధించా, వేరే వాళ్ళతో నేను పోల్చుకోను కాబట్టి అసలు చాలా కష్టం. ఆ డైలాగ్ అసలు ఏ సిచ్యువేషన్లో నువ్వు నేర్చుకున్నావు? ఆ సెట్లో నువ్వు ఏ సిచ్యువేషన్లో అంటే అక్కడ చెప్పడానికి రీజన్ ఏంటి బాలకృష్ణ గారితో మెయిన్గా? రీజన్ వచ్చేసరికి ఇట్ వాజ్ నాది ఫస్ట్ డైలాగ్ అని నేను నేర్చుకుంది. అండ్ ఎన్ని రోజులు బట్టి పట్టావా డైలాగ్? చాలా రోజులు. చాలా అంటే మినిమం డేస్ ఒక కౌంటింగ్ ఉంటుంది కదా. 10 days కాదు, 1 week అలా నేర్చుకున్నా. ఓ సూపర్. అసలు తెలుగు అంత బట్టి పట్టినావు అంటే ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు ఏ స్కూల్ నీది? ఇంగ్లీష్ మీడియం, న్యూటన్ టెక్నో స్కూల్. ఓ సూపర్. అసలు తెలుగు బాగా నేర్పిస్తున్నారు భానుకి. అలానే కంటిన్యూగా డైలాగ్ చెప్పు. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపం నా సూతనకు ఇందు నిల్వ అరతలేదందువా. ఎంత మాట ఇది శాస్త్రపరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జన్మమెట్టిది, అతి జుబుస్కాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితీవు కదా, నీది ఏ కులం. ఇంత ఎలా అస్మ పితామహుడు కురుకులవుతాడైన శాంతనుడు శివసముద్రుల భార్య గంగా గర్భంన జన్మించలేదా, ఈయనదే కులం. నాతో చెప్పిస్తావేమయ్యా, మాంసం మూలపుష్టిన వశిష్ఠుడు దేవేశ ఊర్సిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్నా అందతి శక్తిని అతడి చండాలంగా ఉండు పరసుడు పలబడిచిన మచ్చగంది మా తాత వ్యాసుని. ఆ వ్యాస విధవరాలైన పెందండి పాండ్రాజుతో మీ ఇంటి దాసతో ధర్మ నిమ్మాన జెండని మీ చేకేతించబడ్డా. ఈ విదురదేవుణ్ణి కన్నలేదా, ఈయనదే కులం. సందర్భ అవసరాన్ని బట్టి క్షేత్రభయ ప్రాంతం సంకరమైన మా వంశము ఏనాడో కులైనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు. ఓహో రాజరికమా అర్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంకు శస్యశ్యామలమై సంపద విరామమైన అంగరాజ్యానికి తను ఇప్పుడే మూతాభిషత్తునిగా గావిస్తున్నాను. సోదరా దుశ్శాసన అనగలిక శక్తిగీటం వేమగతం మా అమ్మ గాంధారు సర్వమ్మ సూర్యక్రమేమంత సువర్ణ సింహాన్ని తెప్పించము. పరిజనులారా పుణ్య భాగీరథి నద్వయం అందుకోండి. మంది మాట్లారా కన్నమహారాజుకు పరివాంగమించుడి. నేను ఈ మహాజనుల సమక్షమున పండిత పరిషద మధ్యమున సౌద స్వచ్ఛత శాస్త్రత ఈ కులకళంక మా ప్రక్షాళన శాశ్వతంగా ప్రక్షాళంగమించదా. సూపర్. అసలు సారీ ఏదైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే. రియల్లీ చాలా బాగా చెప్పావు. అందుకే సో కేజీఎఫ్ అయినా కావచ్చు, సో ఏ మూవీలో అయినా కూడా నువ్వు అంటే నువ్వు చేసినటువంటి డైలాగ్స్ కూడా సో రియల్లీ సూపర్. అసలు అంటే అంత చిన్న ఏజ్లో కూడా అంత పెద్ద డైలాగ్ చెప్పడం అనేది చాలా కష్టం. అసలు పాన్ ఇండియా లెవెల్ దాకా వెళ్ళావంటే ఈ డైలాగ్ చూసే కావచ్చు నిన్న అలా పిలిచారు. అసలు సీరియస్గా అనిపిస్తుందా ఇంత చిన్న ఏజ్లో నేను అంత చేయడం అనేది నాకు గ్రేట్ అని? ప్రతి ఒక్కరికి నాకు గ్రేట్ అనే ఉంటుంది, కానీ ఎందుకో నేను అది పెద్దగా తలకెక్కించు. ఏదైనా ఎప్పుడైనా అనుకుంటావా నేను ఇంకా ఇది చెయ్యలేదు, మిస్ అవుతున్నా, ఇంకా బాగా చేస్తే బాగుండు అంటే ఇంకా స్పెషల్గా? ఇప్పుడు ఒక విమానం మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో జస్ట్ నువ్వు ఫ్రెండ్ రోల్ మాత్రమే చేసావు. అదే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి అబ్బాయి నేను చేస్తే బాగుండు అంటే నేనేం తక్కువ, నా దాంట్లో ఏం తక్కువ అవుతుందని చెప్పేసి సో నువ్వేమైనా గట్టిగా ప్రిపేర్ అయ్యేది నేను ఇంకా బాగా చేయాలి అన్నట్టుగా ఏమైనా అనుకుంటావా? ఎస్పెషలీ ఆ విషయానికి వస్తే ఏదైతే నా క్యారెక్టర్ కాకుండా వేరే అబ్బాయి ధ్రువ క్యారెక్టర్ వచ్చేస్తే ధ్రువ క్యారెక్టర్కి ఆ లుక్ ఇన్నోసెన్స్ వల్ల నాది రగడ్గా ఉండే లుక్స్ వల్ల సమ్హౌ ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అనుకొని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. బికాస్ దే చాయిస్, డైరెక్ట్గా చాయిస్. ఈ క్యారెక్టర్కి ధ్రువ సెట్ అవుతాడు, ఈ క్యారెక్టర్కి బాను సెట్ అవుతాడు, ఇలా అలా చేసి ఉండొచ్చు. లేకపోతే సమ్ అదర్ నాకు తెలిసి అదే డైరెక్టర్ గారికి ఆ క్యారెక్టర్ కావా ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా, ఆ చిన్న ఫీల్ అనేది ఉంటుంది. బికాజ్ నేను విమానంకి అయితే ఫీల్ అవ్వలేదండి. సెట్లో నువ్వు ఒక్కడివే కూర్చుంటావా, డైలాగ్స్ ఇవ్వగానే అవే ప్రిపేర్ అవుతూ ఉంటావా, లేకపోతే అందరితో వెళ్ళి మాట్లాడడం కలవిడిగా కలవడము సో అంటే టైం వేస్ట్ చేస్తావా, లేకపోతే జనరల్గా నీకు ఇచ్చిన సబ్జెక్టు మీద నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావా పేపర్ మీద?
నాకు ఇచ్చేంత వరకు నేను మాట్లాడతాను బికాజ్ వేరే వాళ్ళతో మాట్లాడతావా? మాట్లాడడం అయితే మాట్లాడతాను, బట్ ఎక్కువగా ఏదైతే షార్ట్ ఏదైతే వచ్చిందో నేను దాన్ని అలాగే పెట్టుకొని దాన్ని ఇది అలాగే ఉందనుకోండి, నాకు ఆ స్ట్రెస్ ఉంటుంది. చదువుతాను ఒక 10 minutes మీకు చెప్పినట్టుగా 10 minutes తక్కువ కన్నా అలాగా చదివానంటే మైండ్లో ఒక్కసారి ఇక్కడ ఉంటుంది. దాన్నే ఎక్కువసారి చదివానుకో నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, నాకు ఇది అయిపోయింది. ఓకే. ఐ జస్ట్ వాంట్ టు బీ క్యాజువల్ అండ్ తెలిసిందే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం డైలాగ్స్ కూడా చెప్పినా అర్థమయ్యిద్ది. సో ఎక్కువగా ప్రిపేర్ అవుతాను. నాకు సరిగ్గా నేను ఈ షాట్కి ఇంతవరకు నాకన్నా ఇంకా బెస్ట్ ఇస్తాను, బెస్ట్ ఇచ్చేంత వరకు ప్రిపేర్ అవుతాను. ఎప్పుడైతే బెస్ట్ ఇది కరెక్ట్ దీన్ని ఇంకోసారి ప్రిపేర్ అవుతాను, దట్స్ ఇట్. మైండ్లో ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఐ విల్ డూ దట్ వన్. డైరెక్టర్ గారికి ఇంకా ఎక్కువ కావాలా ఇంకా తక్కువ కావాలా, దేవుళ్ళు కాబట్టి అక్కడ చూసుకుంటాను. సో భానుప్రకాష్ ఒకవేళ ఫ్యూచర్లో యాక్టర్ కావాలనుకుంటారా, హీరో కావాలనుకుంటున్నావా, ఒక డాక్టరా, ఒక లాయరా, ఒక ఇంజనీరింగా, ఈ 5 ABCD డీనే అనుకో, ఇంకా ఏది ఎంచుకుంటావు? ఫస్ట్ యాక్టర్ అవుతా, దాని తర్వాత హీరో అవుతా. నేను నాకు తెలిసింది ఇది ఒకటే జాబ్. మీన్స్ నాకు తెలిసింది యాక్టింగ్ అనే కాదు, నేను సినిమా ఫీల్డ్లోనే ఉంటా. అది డైరెక్షన్ అవనివ్వండి, ఏదైనా కానీ ఇన్ ద 24 crafts ఐ విల్ బీ ఏదో ఒక క్రాఫ్ట్లో ఉంటాను నేను మీన్స్ నాకు తెలిసింది ఇది ఒకటే, నేను దీంట్లోనే బెస్ట్ లాగా దీంట్లోనే. నేను ఎందుకు అడుగుతున్నా అంటే భాను, అంటే నీకు చిన్న ఏజ్ 13 years కాబట్టి నువ్వు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఈ రోజు ఉన్నది మనకు రేపు ఉండకపోవచ్చు కాబట్టి, సో స్టడీ మీద ఎక్కువ టైం కేటాయించుకొని, సో దీనికంటే ఒకటి ఉంటే అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. మీ డాడీ మమ్మీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, సెట్లో కూడా నీకు చెప్తూ ఉంటారు కదా, అరే చదువుతున్నవారా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు అన్నప్పుడు ఎట్లా? ఐ వాంట్ బీ స్టడీ అనమాట. నాకు చదువుకోవాలి, ఐ వాంట్ టు స్టడీ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు చదువుకోవడం అంటే ఇష్టమే, అంటే నేను చదువుకుంటాను కూడా. చదువు ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా అంటే ఏం చెప్తాడు భాను? ఇప్పుడు నేను యాక్టింగ్ ఆల్రెడీ చేస్తున్నాను, అది దట్ విల్ బి నాకు 2 hands ఉంటే 2 handsలో దిస్ వన్ యాక్టింగ్, దిస్ వన్ ఎడ్యుకేషన్. అంటే యాక్టింగ్ చేస్తున్నాను, 2 కళలు 2 కళలు. అండ్ దిస్ వన్ విల్ బి చేస్తున్నాను కాబట్టి ఐ వాంట్ ఫోకస్, ఇంకా ఎక్కువ ఫోకస్ స్టడీ పైన చేయాలని. సో మీ రాఖీ గుర్తు చేసుకుంటూ, యశ్ గారిని గుర్తు చేసుకుంటూ, KGF మూవీ అయిపోయింది. సో Part 1 Part 2 కాబట్టి ఒక మంచి డైలాగు, సో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలాగా నీ ఫ్యాన్స్ కోసం ఒక మంచి డైలాగ్ చెప్పు. నీకు తెలుసా మేమంతా రాకీ 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 అని ఎందుకు అంటాము? ఇప్పుడు చూడు, హే రాకీ వచ్చాడు, రాకీ 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 రాకీ. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారో? సో ఇన్నిట్లలో ఈ డైలాగ్ నాకు చాలా బాగా ఇష్టం అనుకున్న డైలాగ్ ఏంటి? ఇన్ని మూవీస్లలో, ఈ 60 మూవీస్లలో ఒక డైలాగ్ అనేది నీకు హార్ట్ టచ్ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చెప్పడం వల్ల జనాలు నన్ను ఇట్లా రిసీవ్ చేసుకున్నారు, సో అది ఎవరైనా కావచ్చు, సో బట్ బాగుంది, దీనికి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ అయితే ఉంటుంది ఎప్పటికీ నువ్వు గుర్తుండేది. ఆ డైలాగ్ ఏంటి? చాలా వాటికి వచ్చి దాంట్లో ఫ్యూ మూవీస్కి లైక్ విమానం కానీ అండ్ గమనంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇది పరదా లైక్ ఆటోకి పరదా కప్పేసి ఇలా ఉన్నప్పుడు అమ్మ బాబు పుట్టాడమ్మా అని అంటే సంథింగ్ డైలాగ్ ఉన్నప్పుడు పుట్టినరోజు అంటే వాడు నాకు దట్ వాజ్ లైక్ నేను చూస్తున్నప్పుడు ఇదేనా నేను చేసింది, నేనేనా ఇది అని అనిపించేది. అండ్ సోపతిలో కూడా షార్ట్ లైక్ కాల్ మాట్లాడుతుంటే అరే నువ్వు నా ఫ్రెండ్ అయితే రారా అనుకుంది దట్ వన్. అండ్ నువ్వు ఇంకా మబ్బాదుకు రావా, దిస్ షార్ట్స్, విమానంలో అన్ని షార్ట్లు. అండ్ తండేలో చిన్న డైలాగ్స్ ఉన్నా దానికి యాక్షన్. అవును, అలాగా. సో ఎక్కువ వాళ్ళతో పాటు నేను చూపించడం జరిగింది అంతే కదా. సో హ్యాపీ, అంతమందిలో నువ్వు ఉండడం అనేది కూడా గ్రేట్. సో నీకు ఒక ఫ్యామిలీ అయిపోయింది అన్నట్టు అక్కడ ఇంకా. అవునండి, తండేల్ ఫ్యామిలీ అనేది ఏర్పడిపోయింది నాకు. తండేల్ మూవీలో నీకు ఈ సాంగ్ బాగుంది అన్న సాంగ్ ఏంటి చెప్పు? ఉన్నటువంటి 3 songs 4 songs ఉందా? డిఎస్పి గారు అండి, డిఎస్పి గారు అంటే అందరికి ఇష్టం, నాట్ ఓన్లీ మీ. అందుకే ఒక పాట పాడు. ఒక్క పాట నాకు రాదక్క, డైలాగే చెప్తా అంటావా? లేదు, పాడడం అంటే నాకు వచ్చిన డైలాగ్ వచ్చేసరికి ఆ జా తీ ఆజాదీ ఆ జా తీ ఆజాదీ, దిస్ వన్. అండ్ భుజితల్లి సాంగ్, నీ కోసం
వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నీ నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఫ్యూచర్లో మేము చూడొచ్చు అన్నట్టు మీ బుజ్జి తల్లిని ఇంకొక 10 years. ఏమో చూడు చెప్పచ్చు. ఇప్పటికైతే ఏ బుజ్జి తల్లి లేదా? లేదు నిజం చాలాసార్లు చెప్పు చెప్పాను. నిజంగా బాను. అక్క, ఈ ఏజ్లో ఎందుకు అసలు నాకు లేదు కూడా. ఏ హీరోయిన్ని చూస్తే ఈ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? సో దాదాపు నువ్వు చాలా మందితో చేస్తున్నావు కాబట్టి ఇంకా ఈ చెయ్యని వాళ్ళతో చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు లిస్ట్లో? నాకు ఎక్కువగా హీరోస్ తోటి డైరెక్టర్ గారితో వీళ్ళతో చేయాలని ఉంటుంది. బట్ అసలు నీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం బాగా? డైరెక్ట్స్ విషయానికి వస్తే నాకు అందరూ అంటే ఇష్టం అండి. అందరని కాదు, ఎవరో ఒక్కరు చెప్పాలి. ప్రతి దాంట్లో అందరం చెప్పినట్టు ఇక్కడ అందరం చెప్పదు, ఎవరో ఒక్కరు. లేదు నాకు అందరూ అంటే ఇష్టం అండి. ఎందుకంటే మీరు హీరోస్ విషయానికి వచ్చి ఉంటే నేను చెప్పేవాడినేమో. చెప్పైతే హీరోస్ విషయానికి వస్తే నేను దానికి అనదర్ ఆన్సర్ ఉంది. ఎందుకంటే నాకు హీరోస్ కంటే ఎక్కువ డైరెక్టర్స్ అంటే ఇష్టం. బికాజ్ ఒక హీరో కానీ ఒక యాక్టర్ కానీ ఎవరైనా క్లిక్ అయ్యారంటే దాని బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ. నేను ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, అది కూడా తండేల్ మూవీకి వచ్చేసిందంటే తండేల్ మూవీకి డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన నన్ను బాగా చూపించడం, నువ్వు అలా చూపించడం వల్లే నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. సో నాకు ఎందుకు డైరెక్టర్స్ అంటే బాగా ఇష్టం. ఈ తండేల్ మూవీలో డైలాగ్స్ నువ్వే చెప్పుకున్నావా మళ్ళీ వెళ్ళి? యాక్చువల్ ఫస్ట్ నేను చెప్పుకున్నాను. అది కూడా ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత కూడా ఎందుకన్నా యోగి అన్న అనుకొని చెప్పి ఏడి అన్న అడిగా, అన్న ఎందుకన్నా నా డైలాగ్స్ తీస్తారంటే, ఒరే నీ డైలాగ్ ఎలా వస్తుందో నువ్వు విన్నావా? అదేమో నువ్వు చేసినప్పుడేమో ఎంత ఉన్నావు, డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత ఉన్నావు, ఆ డైలాగ్ చెప్తుంటే ఓహో అనుకొని చెప్పి చాలా బేస్ వాయిస్ వస్తుంది, అది వాడికి సెట్ కావట్లా, అందుకని వేరే వాళ్ళతో చెప్పించావు అన్నారు. ఫస్ట్ నేను చెప్పాను అది బాగాలేదు, సరిగ్గా దానికి సెట్ కావట్లేదు అనుకొని చెప్పి వేరే వాళ్ళతో చెప్పించాను. ఫస్టే ఆ తండేల్ మూవీ సెట్లోకి వెళ్ళినప్పుడు, సో అన్ని లైట్స్ మధ్యలో కెమెరాస్ మధ్యలో నీ డైలాగ్ చెప్పేటప్పుడు, అంటే నాగ చైతన్య గారితో చేయడం కాబట్టి అంత పెద్ద డైరెక్షన్లో చేయడం, ఆ మూమెంట్ నీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ డే చేసినప్పుడు? ఫస్ట్ డే కొంచెం నాకు టైం దొరికిందండి ప్రిపేర్ కావడానికి. ప్రిపేర్ అవ్వడానికి కాదు, బికాజ్ నాకు డైరెక్టర్ గారు వీళ్ళు ఒక కనెక్షన్ కానీ వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు ఒక యాక్టర్ నుంచి, వాట్ దే వాంట్ ఫ్రమ్ దెన్ యాక్టర్ అనుకొని అర్థమైందండి నాకు. అంటే వీళ్ళకి ఇలా కావాలి, ఓకే దిస్ వాంట్ ఇలాగ ఉండాలనుకొని చెప్పి నాకు అర్థమైంది. సో ఆ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ నాకు అర్థమైంది. సో సెకండ్ షెడ్యూల్ నుంచి దిస్ పాకిస్తాన్ షెడ్యూల్ కాబట్టి నాకు ఆ సెకండ్ షెడ్యూల్లోనే ఎక్కువగా ఉంటుంది, ఫస్ట్ షెడ్యూల్లో ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో. సో నాకు ఫస్ట్ షెడ్యూల్లో వాళ్ళు ఏంటో నాకు అర్థమైంది, టీం ఏంటి, ఎలా ఉంటారు ఏంటి ఏమని. అండ్ సెకండ్ షెడ్యూల్లో వాళ్ళకి ఎలా కావాలో అది ఇచ్చాను. సూపర్. సాయి పల్లవి గారు మీతో ఫస్ట్ మాట్లాడింది ఏంటి? ఫస్ట్ మాట చెప్పాను కదండి, క్యాజువల్ టాక్ అయితే చేశారు. నేను ఎక్కువగా ఆవిడతో సీన్స్ లేవు, ఇది బాధపడ్డావా? అరే అక్కతో నేను సీన్స్ చేయలేకపోయినా అని చెప్పేసి? చిన్న ఇదే, ఆవిడ చాలా చాలా పెద్ద ఆవిడ ముందు ఆవిడతో ఒక చిన్న డైలాగ్ కానీ ఒక సీన్ కానీ ఉండుంటే బాగుండు అనుకుని ఒక చిన్న అయితే ఇది ఉంది. అట్లా నువ్వు ఫీల్ అయినప్పుడు వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుతావా, నాకు ఒక్క సీను వీళ్ళతో ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అన్నట్టు అడుగుతూ ఉంటారట కదా, అట్లా నువ్వేమైనా అడుగుతావా? లేదు ఎందుకులే నాకు ఇచ్చిన దాంట్లో చేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటావా? అలా నేను ఇచ్చిన దాంట్లో చేసేసి వెళ్ళిపోతా అలా అనుకోను, ఉంటే బాగుంటుంది అనుకొని ఫీల్ అవుతా. బట్ మనం జడ్జ్ చేసేది మనం పెట్టండి అనుకోని అంటే అది ఇట్ విల్ నాట్ కరెక్ట్ టు ద, అది కరెక్ట్ కాదు. సో నాకు అది తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అనమాట. ఓకే వచ్చినప్పుడు వస్తుందేమో, ఉంటుందేమో, ఏమైనా యాడ్ చేస్తారేమో, దట్ ఫీల్ అయితే ఉంటుంది. ఒక మంచి కామెడీ ఏదైనా స్కిట్ చెయ్యి ఇక్కడ, అంటే డైలాగ్ ఏదైనా. ఇప్పుడు నేను మా కెమెరామ్యాన్ మా కెమెరాస్ కూడా నవ్వాలి బాను చేసినటువంటి కామెడీకి, ఎందుకంటే నువ్వు ఫన్ బకెట్ నుండే కదా దాదాపు అప్పుడు చాలా చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెడీ ఎక్కువగా చేయను, బట్ విమానంలో ఒక డైలాగ్ అయితే చెప్తాను. చెప్పండి. విమానంలో అండ్ సోపత్లో దాంట్లో ఒక డైలాగ్ చెప్తా. అండ్ ఫస్ట్ డైలాగ్ వచ్చేసరికి విమానంలో, అరే ఫస్ట్ మీరు అడగండి, మీరు అడగండి బస్ నడిపేవాడిని డ్రైవర్ అంటారు, ఏరోప్లేన్ నడిపేవాడిని ఎందుకురా పైలట్ అంటారని అడగండి మీరు. ఓకే డన్. బాను బస్ నడిపేవాడిని డ్రైవర్ అంటారు, తర్వాత ట్రైన్ నడిపే అతన్ని ఏమంటారు? డ్రైవరే అంటారు. సో విమానం నడిపే అతన్ని ఏమంటారు?
ఎందుకు రా పైలట్ అని అంటారు. ఎందుకు అయ్యో ఆ, ఆ. ఓకే రెడీ, నేను చెప్పేది కరెక్టేనా? నేను అడిగినందుకు నాతోనే చెప్పి వేస్తున్నాడు. చెప్పు బాను. అంటే జనరల్గా మనం బస్ నడిపే అతన్ని మాత్రం బస్ డ్రైవర్ అంటాం, ట్రైన్ నడిపే అతన్ని కూడా ట్రైన్ డ్రైవరే అంటారు నాకు తెలిసిన వరకు అయితే. పైలట్ నడిపే అతన్ని ఏమంటారు? పైలట్ డ్రైవరే అంటారా? పైలట్ అని ఎందుకు అంటారా? పైలట్ అని ఎందుకు అంటారు చెప్పు బాను. పైకి వెళ్ళిన తర్వాత లైట్ వేస్తాడు కాబట్టి పైలట్ అంటారా? అప్పుడు దాకా అనరు. సూపర్ అసలు. అండ్ సెకండ్ సూపర్లో వచ్చేసరికి మా అన్న ఒక ఇది ఉంటుంది, మా ఫ్రెండ్ తోటి వీటితోటి, అరే నువ్వు మబ్బాద్ రావా అంటే, అరే రాను అంటే వాడు అడుగుతూ ఉంటాడు, ఏంద్రా వాళ్ళ నాన్న అంటాడు అనమాట, ఎక్కువ ఇసుకిస్తూ ఉంటే, ఏంద్రా వాడిని మిమ్మల్ని ఇద్దరిని కలిపిదంతా అని అంటే నేను అంటారు, చదువు చేదుగానే ఉంటుంది కానీ అది నేనేది చెప్తే వాడు అటు సైడ్ చెప్తాడు అనమాట. ఓకే. చదువు అది ఇచ్చే ఫలాలు ఎంత తీయకుంటాయి తెలుసా అని అంట. అంటే అలా ఆ సీన్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఈ తాండేల్ దాంట్లో కూడా మీ లాంగ్వేజ్ కూడా చాలా చేంజ్. అంటే హైదరాబాద్ కాదు, అంటే హైదరాబాద్ తెలంగాణ ఎక్కువ కాబట్టి సో లాంగ్వేజ్ కాకుండా జనరల్గా ఏపీలో మాట్లాడేటి లాంగ్వేజ్, శ్రీకాకుళం లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు కూడా నీకు ఎట్లా అనిపించింది ఆ లాంగ్వేజ్ వింటుంటే? ఎందుకంటే ఆ లాంగ్వేజ్ని చూపెట్టడం కూడా చాలా కష్టం, అది మాట్లాడడం అనేది కూడా. సో అందులో నువ్వు కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడినావు. సో ఆ పదాలు మాట్లాడినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఏదైతే చేసామో బికాస్ అన్ని వేరే మూవీస్లో వేరే స్లాంగ్స్ ఇవంతా ఉంటాయని తెలుసు, బట్ ఐ హ్యావ్ ఎ గ్రిప్ ఇన్ దట్ ఆల్ ద స్లాంగ్స్. బట్ ఏదైతే షార్ట్స్ విషయానికి వస్తే, షార్ట్స్ జరిగేటప్పుడు ఏమంత అనిపించలేదు, బికాజ్ అన్నీ తెలిసిందే కాబట్టి చెప్పినప్పుడు ఎంత తెలిసినా ఎంత ఇది చేసినా మనం ఆంధ్రాలో మాట్లాడుతాం, నార్మల్ తెలంగాణ కానీ ఇవి కానీ. సో అవి మాట్లాడినప్పుడు మనకి చిన్న ఇదైతే ఉంటుంది, ఏంద్రా అట్టపోతాను అనుకో, నార్మల్గా ఏంట్రా అలా వెళ్తున్నావు అని అంటారు, అక్కడ వేరేలా అంటారు. అది చిన్న వర్డ్ మిస్ అయినా కానీ ఇట్ విల్ బీ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది, అది కరెక్ట్గా ఫ్లో ఉండదు. సో అప్పుడు చెప్పేటప్పుడు అన్న కరెక్టేనా కాదా అనుకొని అప్పుడు అడుగుతూ ఉంటా. లేకపోతే చిన్నవే ఉంటాయి, ఏంట్రా అలాగే వెళ్తున్నావు అనేదానికి ఏంటి రా అనేది పైకి వెళ్ళడము కిందకి రావడము ఏదో ఒకటి అంత అలా దానికి. స్కూల్కి వెళ్తూ ఉంటావు కదా నువ్వు, స్కూల్ రూమ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వేరుంటుంది. అంటే మనం ఫ్రెండ్స్తో అయినా టీచర్తోనైనా అక్కడ ఉన్నటువంటి వాతావరణం, సెట్లో ఉన్నటువంటి వాతావరణం వేరుంటుంది. ఈ రెండింటి వాతావరణంలో నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడతావు? రెండు ఇష్టపడతాను, ఎందుకంటే రెండు కూడా ఒకటేలా ఉంటాయి చెప్పాలి అంటే. బికాజ్ అక్కడ టీచర్స్ ఉంటారు, ఇక్కడ డైరెక్టర్ గారు కానీ డిఓపి గారు కానీ వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళందరూ టీచర్స్, బికాజ్ వాళ్ళు నాకు టీచర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు, ప్రతి రోజు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తున్నారు నాకు. అండ్ ఎవరైతే చిల్డ్రన్స్ నాతో ఉంటారో వాళ్ళ స్టూడెంట్స్, నాతో చేసే యాక్టర్స్ కానీ వీళ్ళు కూడా నాకు నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. మీన్స్ చెప్పాలి అని అంటే వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు, బికాస్ దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్స్ ఓన్లీ అలాగా. సో ఇంకొకటి బాను, అంటే నువ్వు ఈ క్యారెక్టరే చెయ్యాలి అని ఏమన్నా ఫిక్స్ అవుతావా? లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి అంటే నేను ఎప్పుడు జనాల్లోనే కనిపించాలి, అంటే తెర మీద కనిపిస్తున్నావు కాబట్టి సో ఇలా ఉండాలని చెప్పేసి అనుకుంటావా? లేదు క్యారెక్టర్ ఏదొచ్చినా అక్కడ అడిషన్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటావా? క్యారెక్టర్ ఎలాగా నాకు ఇలాగే చెయ్యాలి ఇదే చెయ్యాలి అని ఏమైతే లేదండి. ఇప్పుడు ఈ బెస్ట్ క్యారెక్టర్ ఎంచుకుంటారు కదా కొంతమంది, లేదు ఇదైతేనే నేను చేస్తా అని చెప్పేసి కొంతమంది ఫిక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేదండి అలాగైతే ఏం లేదు, బికాజ్ వాంట్ టు డూ ఆల్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చూసుకుంటుంటే నేను గమనంలో ఒకలా ఉంటాను, వైఫ్ ఆఫ్లో ఒకలా ఉంటాను, ఇప్పుడు తండేల్లో ఒకలా ఉంటాను, కిట్టు క్యారెక్టర్ వేరు, భాను క్యారెక్టర్ వేరు, డిఫరెంట్ క్యారెక్టర్స్, చింటూ క్యారెక్టర్ వేరు. సో ఐ వాంట్ టు డూ ఆల్ ద క్యారెక్టర్స్ వేర్ ఐ వాజ్ డన్ ఆల్ ద థింగ్స్ అనమాట. అవంతా చేసిన తర్వాత ఒకవేళ నాకు ఇది చెయ్యాలి అని అనిపిస్తే అప్పుడు నేను చూస్తానేమో, కానీ ఐ వాంట్ టు డూ ఆల్ ద క్యారెక్టర్స్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద కిట్టు క్యారెక్టర్ కాకపోతే వేరే ఫర్ సపోజ్ తీసుకుంటే మీ క్యారెక్టర్ చేయాలనుకోవడం కానీ ఐ వాంట్ టు సీ ఆల్ ద క్యారెక్టర్స్ అనమాట అలాగా. సో నువ్వు యాక్టింగ్ అంటేనే మీకు నవరసాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంతసేపు నేను ఒక 30 minutes నేను ఇంటర్వ్యూ చేశా. సో అంటే నన్ను అబ్జర్వ్ చేసిన విధానంలో నా గురించి క్యారెక్టర్ చేయాలంటే ఎట్లా చేస్తావు చెప్పి, ఇప్పుడు జనాలకి ఎక్కడ చూపించాలంటే?
సో అంటే నేను మాట్లాడిన విధానమైనా కావచ్చు, సో నిన్ను అడిగిన కొన్ని ఏదైనా క్వశ్చన్స్ అయినా కావచ్చు, ఇట్లా చేస్తుంది లావణ్య అక్క అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతావు చెప్పు. ఇట్లా చేస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్లాంగ్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ సీ స్లాంగ్ అండ్ మీ బాడీ లాంగ్వేజ్ అండ్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్. నాకు బాగా నచ్చింది మీ వాయిస్ అండ్ మీ డ్రెస్ బాగుంది అక్క. అండ్ అయితే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారో అది నాకు బాగా నచ్చింది, కొత్తగా ఉన్నాయి. అండ్ అనదర్ ఇంటర్వ్యూస్లా కాకుండా కొత్తగా ఉంది మీ ఇంటర్వ్యూస్. ఇవి చెప్తా ఎవరైనా అరే లావణ్య అక్క ఎలా చేస్తుంది ఇంటర్వ్యూ అని అంటే చాలా కొత్తగా అడుగుతారు, రొటీన్గా అడగకుండా యుల్ ఫీల్ ఎ వెరీ ఒక సొంత ఒక్కతో ఎలా మాట్లాడుతావు అలా ఉంటుంది అని అంటారు. థ్యాంక్ యూ. అంటే నా గురించి చెప్పాలంటే అంటే ఎట్లా చేస్తావు, నా గురించి యాక్టింగ్ చేయాలంటే ఎట్లా చేస్తావు? ఓ నో అక్క, చేయలేదు నేను. చేయలేవా? లేదు. సో నువ్వు సాడ్గా ఏదైనా బాధపడిన రోజు ఉందా బాను? అంటే సో ఎప్పుడైనా మమ్మీతో కానీ డాడీతో కానీ షేర్ చేసుకోకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఇంకా ఇది చేయలేకపోతున్నానేమో అని చెప్పేసి, ఎందుకంటే నీ ఏజ్ చాలా తక్కువ. సో ఇంత తక్కువ ఏజ్లో నువ్వు అన్ని మూవీస్ చేయడం అనేది రియల్గా చెప్పాలంటే చాలా గ్రేట్ అసలు. ఇటు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, అమ్మో రోజుకు 4 ఇంటర్వ్యూస్ అన్న ఒక ఫీలింగ్ అనేది నాకు ఉంటుంది. అంటే ప్రిపేర్ కావాలి, చెయ్యాలి, వాళ్ళ గురించి చాలా సబ్జెక్ట్ తీసుకోవాలి, గ్యాదరింగ్ చేయాలన్న ఇదంతా చాలా ఉంటుంది. బట్ అది నా వర్క్ కాబట్టి హ్యాపీగా చేస్తే ఏం కాదు. అట్లా ఉన్న సిచ్యువేషన్లో ఏదన్నా బాధపడకుండా ఒంటరిగా కూర్చున్నటువంటి ఏడ్చిన రేజ్ ఏదైనా ఉందా బాగా మీ మమ్మీకి చెప్పుకోకుండా? అంటే వాళ్ళకి చెప్పుకోకుండా ఏడ్చేయలేదు, బట్ కొద్దిగా ఏడ్చింది అయితే ఉంది. వేరే అదర్ రీజన్స్. అంటే ఏ మూమెంట్లో ఏడ్చావు నువ్వు? ఏదైనా అప్పుడు నాకు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాట్ ఈస్ అన్ ఆడిషన్స్ ఎలా వస్తాయి, వాటి వెనకాల ఉన్న కష్టం ఏంటి అనేది ఏం తెలిసేది కాదు. నాకు 2024లో జనవరి ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద మూవీ ఆఫ్ దట్ నేమ్. అది నాకు ఎందుకు రాలేదు, అది వచ్చి ఉంటే బాగుండు, అది చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. అండ్ అది నేను సంక్రాంతి ఉన్నప్పుడు కూడా నేను పక్కనే ఉండే సంక్రాంతి అంతా జరుగుతుంది ఏమో పక్కొచ్చి ఇలాగా ఏడుస్తూ ఉన్నాను. ఏడ్చావు? బికాజ్ అరే నేను బెస్ట్ మూవీనా అది? బెస్ట్ మూవీ అంటే ఇప్పుడు హిట్ అయిన మూవీనేనా ఈ ఇయర్లో? ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ అండి, 2024లో ఈ మూవీ అది. ఓకే. అండ్ నాకు తెలుసు ఆ మూవీ నేమ్. సో చాలా పెద్ద బ్లాక్ మూవీ అదే కదా, పుష్ప 2లో నేను అనుకుంటా అది కదా. సో పుష్ప 2 అయితే కాదు, అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్. జనవరిలో వచ్చింది ఆ మూవీ. సినిమా అనేది చాలా పెద్ద హిట్, బట్ అంటే నేను హిట్ అయిందని కాదు, నాకు నీకు అందులో రోల్ లేదు. బికాజ్ వేరే ఆ క్యారెక్టర్ ఎవరైతే చేశారో తను నేను ఫస్ట్ ఇది అయితే అనిపించింది. ఫస్ట్ నేను ఒక సీరియల్ చేశాను స్వర్ణఖడ్గం అని చెప్పి. ఓకే. అండ్ దాంట్లో తను నేను ఇద్దరం ఉన్నాము, ఇద్దరికీ సేమ్ జరిగింది. ఏంటి అని అంటే ఇద్దరం స్వర్ణఖడ్గంలో తను నేను ఇద్దరం వచ్చాము. నాకు హెయిర్ ఎక్కువగా ఉందనుకొని నాకు సెలెక్ట్ అయ్యాను, తనకు హెయిర్ షార్ట్గా ఉందని తనకు సెలెక్ట్ అవ్వలేదు. తను బాగా ఏడ్చాడు ఆ రోజు. దట్ వన్ ఈజ్ ఈటీవీ. ఇది ఏదైతే జరిగిందో అదే జరిగింది. దాంట్లో ఇద్దరం ఫైనల్ దాకా వెళ్ళాం. తను సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ అవ్వలేదు. ఐ వాజ్ క్రైడ్, బట్ తనకు వచ్చిందని ఒక ఫీలింగ్ అయితే ఉంది. తను చేశాడు, అదొక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. బట్ నాకు కూడా వచ్చి ఉంటే నేను ఎలా చేసి ఉండేవాడిని, ఎందుకు మిస్ అయింది, దట్ గిల్టీ ఫీలింగ్ నా మీద ఉంది, వాళ్ళ మీద ఎవరు లేదు. తను బాగా చేశాడు. దట్ వన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ సినిమాకి తను ఒక ప్రాణం పెట్టేసి తను బాగా చేశాడు. ఆ ఫ్రెండ్ కూడా తను. బట్ ఆ చిన్న ఇదైతే అనిపించింది, నేను ఎక్కడో మిస్ అయిందే, చేసి ఉంటే బాగుండు అనుకుని చిన్న ఏడవడం అయితే ఏడ్చాడు. సో ఎన్నింటికి లేస్తావు బాను రోజు? అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేస్తావు? అంటే ఐ మీన్ మూవీ షూటింగ్ మూవీ అయితే ఎవ్రీ 6కి వెళ్ళాలి కాబట్టి 5 ఫ్రెష్ అప్. సరిపోతుందా నిద్ర? సరిపోతుందా నీకు? ఖాళీ టైంలో పడుకుంటావా ఎప్పుడన్నా సెట్లో పడుకోవడం అంటే నిద్ర వచ్చేది, బట్ నేను మధ్యాహ్నం పడుకోను, ఈ టైంలో పడుకుంటా. లెగుస్తాను కొంచెం ఇంకా సెట్లో వెళ్ళిన తర్వాత పడుకుంటాను అని అనుకుంటాను, కానీ పడుకోను. అక్కడికి వెళ్ళిపోతే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. మొత్తం అంతా ఇంకా దాని మీదే ఉంటుంది, యాక్టింగ్ మీదే ఉంటుంది కావచ్చు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంత పొద్దున్న లేవాలన్న ఫీలింగ్ ఉంటుందా నీకు? పొద్దున్నే లేవాలనే ఫీలింగ్ అయితే అనిపించదు, ఎందుకంటే జాబ్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. నాకు అలా ఏం అనిపించదు. బట్ ఎప్పుడైతే చిన్నప్పటి నుండి భానుప్రకాష్ జాబ్ చేస్తున్నాడు
బట్ అది ఒక చిన్న ఫీలింగ్ అనేది ఎప్పుడైనా షూటింగ్స్ చేసి రాత్రి ఒక 10కి అలా వచ్చి మళ్ళీ అప్పుడు 10 కాకపోతే ఒక 12కి అలా వచ్చి మళ్ళీ పొద్దున్న వెళ్ళాలి స్కూల్కి అన్నప్పుడు ఈరోజు వెళ్ళాలని ఒక చిన్న ఇదైతే అనిపిస్తుంది అంతే. ఈ రోజు కూడా షూట్ ఉంటే బాగుండు అనుకుంటావేమో. అలా ఏమనుకున్నాను, షూట్ ఉంటే ఏం బాగుంది. తీసుకుంటావు, ఫుడ్ ఏం తీసుకుంటావు, అంటే డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా ఇప్పటి నుండే, లేకపోతే ఏది ఉంటే అది తినేస్తావా? డైట్ ఏం మెయింటైన్ చేయనండి. నాకు ఒక మంచి డైరెక్టర్ ఒక ఆయన చెప్పింది ఏంటి అంటే, అరే నువ్వేం ఇది చేయకు, ఒక చాక్లెట్ ఇచ్చారు నువ్వు చాక్లెట్స్ తింటావు అంటే తక్కువ తింటాను సార్ అంటే, నీ ముఖం రా, ఇప్పుడే తినాలి, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే యువర్ లైఫ్ టు ఎంజాయ్ దిస్ టైమ్ ఓన్లీ, మంచిగా తిను బాగుండు, అండ్ తినమంటే ఎక్కువ తినేసేసి ఎక్కువ ఇదైపోవడం కాదు, తిను మంచి ఫుడ్ తిను, మంచి ఫుడ్డే కాకపోయినా వేరే ఫుడ్ కూడా తిను అని అన్నారు. సో ఐ వాజ్ ఈటింగ్ ఆల్ ద గుడ్ ఫుడ్ అండ్ సమ్ జంక్ ఫుడ్ తింటావా లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా. నాన్ వెజ్లో ఏం ఎక్కువ తింటావు? నాన్ వెజ్లో చికెన్ తినమంటున్నారు బట్ చికెన్ తినట్లేదు. అసలే తండేలో మొత్తం చేపలే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నిజంగానే మీకు చేపలు ఏమన్నా చేసి పెట్టారా, అంటే ఆ సీన్లు ఉన్నప్పుడు ఏదైనా మీకు ఫుడ్ అయినా? బట్ మీన్స్ అక్కడ ఉన్నప్పుడు చేపలు మా ప్రొడక్షన్ వాళ్ళు చేసేవారు. మేము ఉడిపి అంకుల్ అలా చేసినప్పుడు అక్కడ చేపలు దొరికాయి కాబట్టి క్యారేజ్లో చేపలు పెట్టేవారు, ఆ చేపలు తినే వాళ్ళం, వేరే కూడా పెట్టేవారు. బాగుంటుందా ఫుడ్ అక్కడ నీకు, అంటే సెట్లో ప్రొడక్షన్ ఫుడ్ అనేది అది అలవాటు అయిపోయిందండి. అది తెలుసు కాబట్టి నేను ఎప్పుడు తినేది అక్కడే కాబట్టి, సో ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ఫుడ్. అంటే ఇంట్లో ఫుడ్కు సో ఇక్కడ పెట్టే ఫుడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సెట్లో పెట్టేది. సో ఏది మంచిగా అనిపిస్తుంది అనుకుంటావా? మా మమ్మీది వంట మిస్ అవుతున్నా అని చెప్పేసి అనుకుంటావా? నాకు ఇక్కడ ఉన్నప్పుడు అనిపించేదండి, ఎప్పుడైనా అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు, నాకు మొన్న కేరళ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కేరళ వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ రాదు, అప్పుడప్పుడు రాకపోయినప్పుడు క్యారేజ్ కానీ ఏమైనా రాకపోయినప్పుడు అక్కడ తినండి అని అంటారు. అక్కడేమి అంత మన దానికి మన ఫుడ్స్ ఏం దొరకవు. అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఫుడ్ ఉంటేనే బాగుంటుంది కదా అని. బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఏది పెట్టినా కానీ ఏ కర్రీ అయినా అవైల్ ఈట్ అనమాట. సో ఇప్పుడు నువ్వు సెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి, మంచి పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఏమైనా కాల్ చేశారే నువ్వు ఈ ఫెస్టివల్కి లేవు మిస్ అయినా అని చెప్పేసి అనడం ఏదైనా జరుగుతూ ఉంటుందా? బాధపడడం, నీతో మాట్లాడడం, వీడియో కాల్స్ చేయడం? ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే మ్యాక్స్ షూటింగ్స్ ఉండవా? మ్యాక్స్ అసలు సో షూటింగ్స్. స్కూల్లో మీకు ట్రిప్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా స్కూల్ ఫ్రెండ్స్తోని, అట్లా నువ్వేమైనా అటెండ్ అవుతూ ఉంటావా? ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళడము, ఎక్కడైనా తిరగడము అలాంటివి చేస్తూ ఉంటావా? మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళతోనైనా కూడా? వాళ్ళతో మిస్ అయినా అంటే ఇప్పుడు కాల్స్ ఇవంతా వచ్చాయి కాబట్టి అంత మిస్ ఏం ఫీల్ అయ్యి అవ్వను. అండ్ అదర్ ఏదైనా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ క్రికెట్ ఆడుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాను వాళ్ళతో. ఇదైతే ఉంటుంది. మూవీస్కి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు, అనుకున్నాం కానీ అరే మూవీస్కి వెళ్దాం అంటే అందరూ స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్ళే విధానం వేరు ఉంటుంది, బండ్ల మీద వెళ్తూ ఉంటారు. సో అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే నీకు అనిపిస్తుంది నేను ఇట్లా మిస్ అవుతున్నా అందరినీ అని? బండి పైన వెళ్ళేదైతే వెళ్ళము, జస్ట్ సైకిల్ పైన వెళ్తూ ఒకటి సైకిల్ పైన ఉందా? నీకు సైకిల్ ఉందా? ఉందండి. బైక్ అది ఉంది, బైక్ ఉంది నాన్న కదా, నేను అది వచ్చినా కానీ నేను నడపను. సైకిలే ఉందట పాపం బాలుకి. సైకిల్ ఉంది, సైకిల్ అది అది ఉందంటే ఉందన్నట్టే, దాన్ని తొక్కడానికి ఇప్పుడు అది కొన్ని నాకు ఇంకా 5 years అయినట్టుంది. 5 yearsలో నేను తొక్కింది చాలా తక్కువ సార్లు తొక్కా. ఒక 6 months 8 months తొక్కినావా? 8-9 months అయితే అంతవరకే తొక్కా. సో అంటే ఎక్కువ షూట్ పరంగానే నువ్వు లొకేషన్స్ చూసావు, అంటే టూర్స్కి వెళ్ళడం ఇట్లా మమ్మీ వాళ్ళతో వెళ్తూ ఉంటావా, లేకపోతే జస్ట్ ఓన్లీ ఈ షూట్ పర్పస్గా వెళ్ళి చూసినటువంటి లొకేషన్స్ ఏనా నువ్వు? షూట్ పర్పస్కి వెళ్ళింది, అప్పుడప్పుడు ట్రిప్స్కి అయితే వెళ్తుంటా. అది అమ్మగారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కువగా నాన్నగారితో వెళ్తుంటా. నాన్నగారు సో ఇద్దరు ఇట్లలో నీకు చాలా ఎవరంటే ఇష్టం, మమ్మీనా డాడీనా? ఇద్దరు, బట్ ఇద్దరు ఒక 2 కళ్ళలో 2 ఎవరు ఇష్టం అంటే చెప్తాం అట్లా చెప్పవా? అది. అండ్ ఒకవేళ ఎక్కువగా ఉండేది నాన్నగారితోటే కాబట్టి నాన్నగారు అనుకోవచ్చు. అమ్మతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదని ఒక ఇదైతే ఉంది. సో అమ్మ అయి ఉండొచ్చు. ఏం చెప్తావు నువ్వు చెప్పు ఇప్పుడు మా స్టూడియో నుండి మీ మమ్మీకి ఏం చెప్తావు? మా శివ స్టూడియో నుండి. శివ స్టూడియో నుంచి ఐ లవ్ యూ అమ్మ అని అంట. ఎందుకంటే అమ్మతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఖాళీ దొరికితే ఐ వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ హర్. ఒక గ్యాప్ తీసుకొనైనా, ఒక 1 month గ్యాప్ తీసుకొనైనా ఆవిడతోటే ఉండి
ఆడితోటే వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే మాట్లాడాలని వాళ్ళతో గేమ్స్ ఆడాలని ఆశ. ఉంటుందా? సూపర్. సో రియల్లీ బాను అంటే బట్ నీకు ఇంకా మంచి మూవీస్ రావాలి, సక్సెస్ రావాలి. సో నువ్వు ఇప్పటికైతే అందరికీ యాక్టర్గానే తెలుసు కాబట్టి ఒక పెద్దగా అయిన తర్వాత మంచి హీరో కావాలి నీకు. అంటే అందరికీ సపోర్ట్ రావాలి. సో ప్రతి డైరెక్టర్ కూడా ఖచ్చితంగా బానును ఈ మూవీలో పెట్టుకోవాలని చెప్పేసి మంచి ఆఫర్స్ రావాలి. నెక్స్ట్ మూవీ రాజమౌళి మూవీలో నేను చూడాలని అనుకుంటున్నాను బానును. Yeah, thank you సో అక్క. ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్ మూవీలో చేసినటువంటి క్యారెక్టర్కి సో ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత టైం ఇచ్చావు. సో పర్టికులర్గా ఎందుకంటే సో అన్ని డేస్ నువ్వు మూవీ చేసావు. సో మూవీ చేసి ఎంత కష్టపడి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఛానల్కి వెళ్ళి సో మొత్తానికి నువ్వైతే ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో రియల్లీ థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా. Thank సో you. థ్యాంక్ యూ సో మచ్ బాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ Thanks, వన్స్ అగైన్. అక్క. సో చూసారు కదా అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బానుకు సపోర్ట్ చేయండి. కిట్టు కింద మంచి కామెంట్స్ పెట్టండి. మంచి పాట కూడా పాడాడు. ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. లావణ్య అక్కతో చేయడం ఒక సొంత అక్కతో చేసినట్టు ఫీల్ అయితే అనిపించింది.